లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈ రోజున బిగ్ టీవీ స్టూడియోలో ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మనతో దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మాధురి గారు. బాగున్నారా? ఇలాగ రెండు పేర్లు అంటే దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి అని రెండు వేరువేరుగా కాకుండా ఒకే ఇంటి పేరుతో పిలిచే రోజు ఎప్పుడని ఏమని చెప్పగలుగుతారా? లీగల్గా ఇంకా కోర్టులో డెసిషన్స్ ఉన్నాయి కదా సార్. కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత అప్పుడు ఫర్దర్ మీరు అనుకున్నవన్నీ. ఎంతకాలం వెయిట్ చేద్దాం అనుకుంటున్నారు? అది దైవాధీనం, కాల నిర్ణయం అండి. దానికి ఎవరు చెప్పలేం. అంతవరకు నేనైతే దువ్వాడ మాదిరిగానే ఉంటున్నాను, ఉందాం అనుకుంటున్నాను ఫ్యూచర్లో కూడా. ఆల్రెడీ దివ్యలు అనేది సైడ్ చేసి దువ్వాడ మాధురి, రైట్. ఫస్ట్ ముందుగా అంటే ఆయన పాలిటిక్స్లోన ఒక హీరో. సాధారణంగా ఆయన ఉండే విమర్శలు కావచ్చు, లేకపోతే ఆయన ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే తీరు కావచ్చు, చాలామందికి విలన్ కూడా ఆయన. అలాంటి ఆయన్ని హీరోగా పెట్టి ఒక సినిమా తీయబోతున్నారు. ఏంటి ఫస్ట్ ఆ సినిమా కోసం చెప్పండి ఫస్ట్, ఎందుకంటే ఇవన్నిటికంటే ముందు మీరే మాధురి గారి ముందు చెప్పాలి, ముందు మీ హీరో కాబట్టి. సినిమా అంటే ఏం కాదండి, ఆల్రెడీ వాలంటీర్ అని ఒక మూవీ తీసాము. సార్ని మేజర్ రోల్గా పెట్టి ఒక మూవీ తీయడం జరిగింది. ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలకి మా స్టోరీ నచ్చి కొంతమంది డైరెక్టర్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. మీ మూవీనే అంటే సార్ బయోపిక్ని స్టోరీగా మూవీ తీద్దామని వస్తున్నారు. ఇంకా జరుగుతున్నాయి మాటలు, త్వరలో మా మూవీ అయితే వస్తుంది. అంటే శ్రీనివాస్ గారి బయోపికా లేకపోతే మాధురి గారితో కలిపి ఉన్న బయోపికా? శ్రీనివాస్ గారి బయోపిక్ అంటే మాధురి లేకుండా ఉండదు కదా, మాధురితో ఉన్న బయోపిక్. ఓకే, అంటే ఎంతవరకు వచ్చినాయండి? అంటే అదేంటంటేనండి, ఆ స్టోరీలో 3 డైమెన్షన్స్. ఒక మధ్యతరగతి కుర్రాడు, ఒక మిడిల్ క్లాస్ బాయ్, ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళిపోయి జీవితం అయిపోయింది అనిపించుకోకుండా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని అనుకుని తీసుకునే నిర్ణయంలో ఆ మిడిల్ క్లాస్ బాయ్ నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే వరకు పడే కష్టాలు, ఒక 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక యజ్ఞం. ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్, పడి 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 ఒకవైపు వ్యాపార సామ్రాజ్యం. ఈ రెండు అధిగమించుకుంటూ మీదకి వెళ్ళటం చాలా కష్టం. ఆ వ్యక్తే ఒక గ్రానైట్ ప్రపంచంలో, గ్రానైట్ అనేటువంటి మైనింగ్ ఫీల్డ్లో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా ఉన్నత స్థాయికి వ్యాపారంలో రావటం, రాజకీయాల్లో కూడా మంచి స్థాయికి వచ్చేటట్టు జరగటం, ఇవన్నీ కూడా ఒక మధ్యతరగతి కుటుంబీకుడికి ఎలా సాధ్యపడతాయి అన్నది ఒక మంచి ఒక యూత్కి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ కోణం. ఓకే, ఆ ఫ్యామిలీ కోణంలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య పెళ్ళైన 28 సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాలు మినహాయిస్తే మిగతా జీవితం అంతా కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇవి సాధారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండవు. 99% కూడా ఉండవు. కానీ ఎందుకు ఇది ఉంటుంది? ఎందుకు ఇలా వచ్చింది? అసలు కారణం ఏంటి? అసలు ఇలాంటి ఈగోస్ ఏంటి? వైఫ్ అయితే ఏంటి, హస్బెండ్ అయితే ఏంటి, కుటుంబంలో ఎవరైనా బాగుండాలి, కానీ ఎందుకు ఇలా వచ్చింది అన్నది ఆ కుటుంబంలో జరిగేటటువంటి సంఘర్షణ, అదో కోణం. 3వ డైమెన్షన్ ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో మాధురి కోణం. ఓకే, అసలు ఇదేంటి, జీవితంలో ఇలా జరుగుతాయా? అసలు మాధురికి దువ్వాడ శ్రీనివాస్కి సంబంధం ఏంటి? ఈ సంబంధం ఒకవేళ ఉండేటప్పుడు ఎలా దీన్ని కంక్లూడ్ చేయటం, పబ్లిక్కి, ప్రజలకి కన్విన్స్ చేయాలి. ఫ్యామిలీ కోణాన్ని కన్విన్స్ చేయాలి, ఒక మిడిల్ క్లాస్ బాయ్ కోణాన్ని కన్విన్స్ చేయాలి, అలాగే ఈ ట్రాక్ని కూడా కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేస్తూ కంక్లూడ్ చేయాలని ఈ స్టోరీ తయారు చేయటం జరుగుతుంది. సో ఏ రకంగా వస్తుందన్న చూద్దాం. ప్రొడ్యూసర్ ఎవరు? మాధురి గారు మీరేనా? లేదండి, కేరళ నుంచి ఒకళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, అంటే స్క్రిప్ట్ అది అంతా రెడీ అయిపోయింది అండ్ టోటల్గా ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిందా? చేస్తున్నారు, ఇంకా ఫైనల్ కాలేదు. అంత ఫైనల్ అయిన తర్వాత చూద్దాం. మరి మాధురి గారి పాత్ర, మీ ఏ పాత్ర అయితే మీరే వేయగలుగుతారు హీరోగా? ఆయన ప్రొడ్యూసర్ ఇష్టం, డైరెక్టర్ ఇష్టం. అది సార్ చెప్పినట్టు అది ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇష్టం. నా పాత్ర వేయమంటే నేనే వేస్తాను, వేరే ఎవరినైనా పెడతారంటే అది వాళ్ళ ఇష్టం. ఆ లైఫ్లో నీకు ఒక అవకాశం లేదు, ఈ సినిమాలు ఎందుకు ఇస్తారు మరి మీరు? కరెక్ట్ పాయింట్, నా పాత్ర నేనే వేస్తాను. అదే కదా, అంటే శ్రీనివాస్ గారిని ఒక ఫైట్లు, డ్యూయట్స్ కూడా ఉంటాయండి ఇందులో. డ్యూయట్స్ అది మరి మీరు ఆయనకి నేర్పించాలి తప్పించి మీకు ఎలాగా మీకేం చెప్పాల్సిన అవసరం లేదు కదా. నేను అందులో 0.
డాన్సెస్. నేను చాలామంది హీరోలు హీరోయిన్స్ డాన్స్ చేస్తుంటే చేతులు కట్టుకుని నిల్చుంటారు, అది కూడా ఇప్పుడు అది కూడా fashion. ట్రెండే, ఫ్యాషన్. ఎలా మరి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏ రకంగా డిజైన్ చేస్తారో చూడండి, వారి ఇష్టం. శ్రీనివాస్ గారు, మీ సినిమాది అంటే ఒరిజినల్ కథలోంచి అంటే డైరెక్టర్ని ఎవరైనా చూస్తున్నారా, ఇంకా ఎవరైనా వచ్చే? వాళ్ళే చూసుకుంటున్నారు సార్, వాళ్ళే టీం రెడీ అవుతున్నారు వాళ్ళల్లోనే. అంటే యూత్ బ్యాచే, ఓకే. పెద్ద ప్రామినెంట్ డైరెక్టర్స్ పేరున్న వాళ్ళు కాదు, యూత్ వింగ్స్ వాళ్ళంతా ట్రై చేస్తున్నారు. అంటే వాలంటీర్ అనేది వేరే మీరు తీశారు కదా ఒక సినిమా, వాలంటీర్ అనేది కంప్లీట్ గా పొలిటికల్ Political మూవీ. movie. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను చూపించాలని వాలంటీర్ మూవీ అనే ఒక మూవీ తీసి అది ఎలక్షన్ ముందు రిలీజ్ జగన్మోహన్ చేయడం రెడ్డి గారు ఏ కాన్సెప్ట్తో రాజకీయాల్లోకి రావడం జరిగింది, వచ్చిన తర్వాత ఆయన పరిపాలన ఎలా ఉంది, మళ్ళీ ఆయన్ని ఎందుకు ఎన్నుకోవాలి, మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రిగా ఎందుకు చేయాలన్న కాన్సెప్ట్తో వాలంటీర్ తీసాం. అందులో నేను క్యారెక్టర్ చేశాను. అది కొంచెం రిలీజ్ చేయడానికి ఇబ్బందులే, పొలిటికల్గా సెన్సార్ ఇవన్నీ ఇబ్బంది వచ్చింది. యూట్యూబ్ ఛానల్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశాం. ఇప్పుడు మీ రియల్ లైఫ్ స్టోరీ ఒకటి ఉంది, అంటే మీరు యూత్ లీడర్ దగ్గర నుంచి ఇప్పుడు మాధురి గారి వరకు జర్నీ, పేరు ఏమైనా పెట్టారండి సినిమాకి ఏమైనా? లేదండి, వాళ్ళ ఒక 4 టైటిల్స్ అనుకున్నారు. 2024 లవ్ స్టోరీ 2024 అని ఒకటి. దువ్వాడ శ్రీను మనసు దోచిన మాధురి అనేది ఏదో ఒక టైటిల్ రెడీ చేశాం. ఓ దువ్వాడ శ్రీను మనసు దోచుకున్న మాధురి, అదొకటి. Tagline. ఇంకేదో ఒకటి చేశారు, ఆకాశంలో 7 రంగులు. ఓకే, అంటే ఇంద్రధనుసు లాగా. ఏ నడుస్తున్నాయి, అంటే అన్ని కలర్స్ ఉన్నాయి ఏది ఫైనల్ మా చేస్తారో స్టోరీలోనే. తెలియదు. మీకు అంటే ముందుగా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎందుకంటే మీ లైఫ్లో ఏం పుట్టినరోజులు ఎన్ని చేసుకున్నారో తెలియదు, కానీ మాధురి గారు చేసిన పుట్టినరోజు మాత్రం మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే పుట్టినరోజు అనుకుంటా. చాలా బాగా చేశారు, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈర్ష్య అసూయల మధ్య జరిగే ఇన్నాళ్ల పుట్టినరోజుల వేడుకల కన్నా ఈరోజు జరుపుకున్నవి, ఈ మధ్య నవంబర్ 4 జరుపుకున్నవి సంతోషంగా అనిపించింది నాకు. అందుకని మీకు ఒక కష్టమైన ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మాధురి గారి పుట్టినరోజు ఎప్పుడు, ఎంత గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు? డిసెంబర్ 12. ఓ, నేను ముందుగా ప్రిపేర్ చేశారా లేకపోతే గుర్తుపెట్టుకున్నారా? మీరే కదా ఇప్పుడు అడిగారు, అసలు క్వశ్చన్ అడుగుతారని కూడా మాకు తెలియదు కదా. మీరు అడిగిన క్వశ్చన్ కి అతను అంటే ఇప్పుడే నెక్స్ట్ మంత్. ఓకే, నాది నవంబర్, తంది డిసెంబర్. అంటే ఆ రోజున మేము ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేసినవన్నీ చూసాం. చాలా గ్రాండ్ గిఫ్ట్ మీకు. అంటే ఆవిడ ఇచ్చిన బహుమతితో పాటు ఆ చుట్టూ అరేంజ్ చేయడం కావచ్చు, మిగతా వాళ్ళందరినీ పిలవడం కావచ్చు, మిమ్మల్ని వెల్కమ్ చెప్పడం కావచ్చు. మరి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నేను నా పేరు చెప్పి తనే అన్ని ప్రిపేర్ చేస్తాను సార్, నేను అలా నిల్చుంటాను. ఏదో సరదాగా ఎంటర్టైన్ చాలా కాలం అలా నిల్చునే తప్పు చేశారేమో. ప్రిపరేషన్ మీరే చెప్పాలి. అంటే మేబీ అయ్యుండొచ్చు, కానీ అతను సర్ప్రైజెస్ అని అలాంటివన్నీ అలవాట్లేదు ముందు నుంచి. నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సరదాగా ఉంటాం, చేసుకుందాం. మంచి జీవితం కదా, అనుకున్న జీవితం, కోరుకున్న జీవితం, బాగా చేద్దామని. శ్రీనివాస్ గారు, ఎన్నికల్లో బిగ్ టీవీ తరఫున ఫస్ట్ ఇంటర్వ్యూ మీకు బిగ్ టీవీ మిమ్మల్ని చేసింది. ఏదైతే మీకు వివాదం కానీ కేంద్ర బిందుగా ఉందో ఆ బిల్డింగ్, అక్కడ ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఎపిసోడ్లోన దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక రెబల్, ఒక అగ్రెసివ్ పర్సన్. దాన్ని మారుతూ ఈ రోజున హ్యాపీ లైఫ్గా ఉన్నది. అంటే అడ్డంకులు అనేవి లైఫ్లో ఎవరికైనా వస్తుంటాయి. ఒక హ్యాపీ మూమెంట్లో ఒక పుట్టినరోజు, నేను అనుకోవడం మీ జీవితంలో ఈ కార్యకర్తలందరూ రావడం, ఏదో నామకే వాస్తే ఒక కేక్ కట్ చేయడం, దండ వేయడం, ఇవన్నీ ఓకే. ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో జరిగిందాన్ని, ఆ లైఫ్ చేంజెస్ అనేవి చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ప్రేమతో పుట్టినరోజులు ఎప్పుడు జరగలే నాకు. మీరు అన్నట్టు అంతే, నవంబర్ 4 ఆ ముందు రోజు నుంచే కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అంటే క్యాడర్ చేస్తారు, ఓకే, కార్యకర్తలు వస్తారు, స్టేజ్ డయాస్ వేస్తారు, మ్యూజిక్లు పెడతారు, డ్యాన్సులు పెడతారు, ప్రజలు వస్తారు పోతారు. కొన్ని వేల మంది ప్రజలు ఆ రోజు రావటం అన్నది నాకు ఆనవాయితీ. వచ్చి కలిసి కనీసం 10,000 మంది వస్తారు ఎవ్రీ బర్త్డేకి, ఎంటైర్ కాన్స్టిట్యున్సీ నుంచి చుట్టాల మంది. వైడ్ పబ్లిసిటీ, ఇదంతా పార్టీ పరంగా జరుగుతుంది, రాజకీయంగా జరుగుతుంది, కార్యకర్తలు లీడర్స్ ద్వారా జరిగేవే నేను చూశాను ఇంతవరకు. కానీ ఇంట్లో ప్రేమతో జరగడం అన్నది నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. మా ఇంట్లో ఎప్పుడు ఘర్షణ పరిస్థితే సార్, ఈ ఈగోస్ మధ్య నడుస్తుంటుంది వ్యవహారం. అంటే ఏదైనా నేను ఉన్నత పొజిషన్కి వెళ్తున్నానంటే తనకు కావాలని, ఏదైనా బిజినెస్లో పీక్స్కి వెళ్తున్నానంటే తన పేరును ఉండాలని, ఇలాంటి స్వార్థం.
ఎలా ఉండాలంటే భార్యాభర్తలు ఎవరైతే ఏంటి, తనైతే ఏంటి, నేనైతే ఏంటి, కుటుంబం అది అంతా ఒక కుటుంబం. ఆ భావన ఎప్పుడూ లేదు, లేకపోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఎందుకు శ్రీనివాస్ గారు అంటే ప్రతి వైవాహిక జీవితం కూడా మనం ఏదో డిస్టర్బ్ అవుతామని ఎక్కడ స్టార్ట్ అవ్వదు. అది హ్యాపీ మూమెంట్తో వెళ్ళాలని ఒక లైఫ్ ఎవరిదైనా స్టార్ట్ అవుద్ది. ఎవరిదైనా భగవంతుడి క్రియేషన్లో, భగవంతుడి సృష్టిలో ఈ వైవాహిక జీవితం అన్నది, ఆ జీవితాంతం ఒక భార్యాభర్త, ఒక ఆడమగ కలిసి ఉండడం అన్నది, పిల్లలు అన్నది, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఆ పిల్లల అభివృద్ధి అనేది, ఇది ఒక విచిత్రమైన ఒక గొప్ప సంస్కృతి భారతదేశంలో. ఈ సంస్కృతి అజరామరం. ప్రపంచంలో ఇంకెక్కడైనా సరే మనకు ఉదాహరణకు తీసుకోవాల్సిందే ఆ భార్యాభర్తల బంధాన్ని. అక్కడక్కడ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఎందుకని అంటే శ్రీనివాస్ గారు నిత్యం ప్రజా జీవితంలో ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఒక అసూయ, ద్వేషం ఫ్యామిలీ లైఫ్లో రావడం ఏంటి? అంటే బయట లైఫ్ వదిలేండి. అదే విచిత్రం. ఏంటంటే 2003లో రాజశేఖర రెడ్డి గారు పెద్ద పాదయాత్ర చేయటం, ఆ పాదయాత్ర నేను చాలా యాక్టివ్గా చేయించాను మా జిల్లాలో. చేసేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు నా వర్క్ స్టైల్ని ఇదంతా నచ్చి, నువ్వు హరిశ్చంద్రపురంలో ఎమ్మెల్యే పోటీ చేయన్నారు. ఓకే సార్ అన్నాను, రెడీ అయ్యాను. కానీ అక్కడికి 1 వీక్ 10 డేస్ తర్వాత వాణి వాళ్ళ ఫాదర్ వెళ్ళి ఆ టికెట్ మాకు ఇవ్వాలి, లేకపోతే ఇండిపెండెంట్గా వేస్తామన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాకు బ్లాంక్ బీఫామ్ ఇచ్చేశారు. నీ ఇష్టం, మీ ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది, నేనేమీ చెప్పను, నువ్వు ఎవరి పేరు రాసుకుంటావో నీ ఇష్టం, ఎలక్షన్ గురించి అయితే నీతోనే మాట్లాడతాను అని నాకు బ్లాంక్ బీఫామ్ ఇచ్చారు. అప్పుడు నేనే డి వాణి అని రాసేసి ఆమెకి ఇచ్చేసాను. అడిగారు కదా. అది 2004 సంవత్సరం, ఇది 2024 సంవత్సరం. 20 సంవత్సరాల వరకు ఇది కొనసాగుతూనే ఉంది. ఎన్నిసార్లు నేను పోటీ చేసేటప్పుడు అడ్డంగా రావటం, అడ్డు తగలటం, ఇబ్బందులు ఇంట్లో నుంచే స్టార్ట్ అయ్యాయి సార్. ఇంటే గెలిచి రచ్చ గెలాలంటారు. రచ్చ నేను గెలిచానని అనుకుంటాను. ప్రజాభిమానాన్ని పొందగలిగాను, ప్రజలు, క్యాడరు, పార్టీ, నాయకులు అన్నీ పొందాను. ఇంట్లో మాత్రం ఫెయిల్ అయ్యాను. ఆ ఫెయిల్యూరే నాకు బాగా మనస్తాపానికి గురి చేసింది. ఆఖరికి నా జీవితంలో నేను ఎప్పుడు వైఎస్ఆర్ కుటుంబంతోనే ట్రావెల్ చేసే చరిత్ర నాది. సరే రాజకీయాలుగా వచ్చిన ఒడిదుడుకులు బట్టి మధ్యలో నేను ఒక ఎమ్మెల్సీ ఎన్నికలో గొర్రెల హరిబాబు నాయుడు గారు అని ఆయనకి నేను సపోర్ట్ చేయడం వల్ల ధర్మాన ప్రసాద్ గారు నా మీద గ్రడ్జ్ పెట్టుకుని నన్ను సస్పెండ్ చేయించడం జరిగింది కాంగ్రెస్లో ఉండేటప్పుడు. ఫస్ట్ నేను కాంగ్రెస్ పార్టీ వర్కర్ని. సస్పెండ్ చేసిన తర్వాత అప్పుడు గతిలేక చిరంజీవి గారు పిలుపు మేరకు పీఆర్పీలో వెళ్ళి పీఆర్పీలో ఒకసారి పోటీ చేశాను. తర్వాత ఆయన కాంగ్రెస్లో కలిపేస్తున్నారు పార్టీ. అది అలా పోయింది, వదిలేండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత ఉద్యమాలు కొన్నాళ్ళు ఉన్నాను. పెద్ద ఉద్యమాలు ఇంచుమించు 35 గ్రామాలకి లీడర్గా ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ కాకరాపల్లిలో పెడితే దానికి వ్యతిరేకంగా పెద్ద యుద్ధమే చేసాం. ఫైరింగ్ జరిగాయి, కాల్పులు జరిగాయి, అందులో 3 చనిపోయారు. నా మీద కూడా ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేశారు. నేను ఆ జైల్లో ఉన్నాను. ఆ ఉద్యమంలోనే కేసులు చాలా పెట్టేసినారు నా మీద. ఇవన్నీ అనుభవించి వచ్చినటువంటి జీవితం. ఇన్ని చేసిన తర్వాత ప్రజాభిమానాన్ని కూడగట్టుకుని మరి వాణి టికెట్ అడిగినప్పుడు 2024లో నాకు టికెట్ ఇస్తారా లేదా అని అధిష్టానం దగ్గర మళ్ళీ ఒత్తిడి తెచ్చారు. అప్పుడు సరే నేనే 100 మెట్లు కిందకి దిగి వాణికి టికెట్ ఇవ్వండి అని నేను అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఆమెకు టికెట్ ఇచ్చారు, కానీ నిలబెట్టుకోలేకపోయింది. ఎందుకు? ఆమెకు టికెట్ ఇచ్చినా గెలిపించవలసిన బాధ్యత నాది. గెలిపించడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో ఏదైనా మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్ నుంచి వెంటనే దిగెళ్ళిపోవటం, అక్కడ ఉండే లీడర్స్ని తిట్టడం, విమర్శించడం, నేను అక్కడికి రాకూడదని చెప్పడం, ఇలాంటి ఆంక్షలు విధిస్తే టెక్కల్లో ఎలా గెలుస్తాం? సో నేను ఇంకెళ్ళటం మానేసినాను. అప్పుడు ఇంటికి తాళం వేసేయటం, నేను ఇంటికే వెళ్లకుండా నేను వెళ్ళి మా అమ్మగారి దగ్గర పలాసలో ఉండటం, ఇవన్నీ మీకు తెలిసిన ఎపిసోడే. సో ఇన్ని పరిస్థితుల్లో మేమే రాజకీయాల్లోకి తెచ్చినటువంటి మాదిరి ఆ అమ్మాయికి నాకు లింక్ పెట్టి 28 ఏళ్ల జీవితంలో లేని పరిస్థితి ఇప్పుడు వస్తుందండి. 58 సంవత్సరాల వయసులో నాకు వస్తాయా? ఎందుకు వస్తాయి? ఇంత సాధించిన ప్రగతి, 25 ఇయర్స్ నేను పడిన కష్టం, ప్రతి క్షణం కూడా పడిన కష్టం, ఆ కష్టాన్ని ఎలా నిలబెట్టుకోవాలనుకుంటానే తప్ప ఇప్పుడు ఈ రకంగా ఆలోచిస్తానంటారా? ఆమె కుటుంబం లేదా? ఆమెకు పిల్లలు లేరా? ఆమెకు ఆస్తులు లేవా? ఆమె నాతో ఎందుకు రావాలి? నాకు బ్రతుకు లేదా? నాకు కుటుంబం లేదా? నాకు ఒక ఆశయం లేదా? నేనెందుకు రావాలి? ఆ పరిస్థితులు మమ్మల్ని ఈ రకంగా దారితీసాయి. చాలామంది విమర్శకులకి మీ ఛానల్ ద్వారా నేను క్లియర్గా ఇది చెప్పదలుచుకున్నాను. దయచేసి లీగల్గా మాకు లీగాలిటీ ఉంది, ఇది ఇల్లీగల్ కాదు అని మేము చెప్పుకోదలుచుకోలేదు. ఎస్, ఇట్స్ నాట్ ఇల్లీగల్. ఇలా కలిసి ఉండడం అనేది ఇల్లీగల్ కాదు జ్యుడిషియరీ ప్రకారం. బట్ మారల్లీ ఇట్స్ రాంగ్. సంఘపరంగా ఇది తప్పు.
సంఘపరంగా తప్పని మాకు తెలుసు, కానీ మా పరిస్థితులు మాకు తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, వచ్చి ఈ రకంగా ఉండాల్సి వచ్చింది. ఏం చేయాలి చెప్పండి? విమర్శకులకే నేను అడుగుతున్నాను మీ ఛానల్ ద్వారా. ఇంట్లో నా పరిస్థితి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, అందరికీ ప్రజలందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో ఇంటికి తాళం వేసేసిన తర్వాత నేను ఎలా బ్రతకాలి? ఏదో ఒక నిర్మాణం చేసుకుని నాకు ఇల్లున్నాను, ఆ ఇల్లు కూడా నాకు రాసి ఇచ్చేయండి అని ఇంటి మీదకి దాడి చేస్తే, ఆస్తులన్నీ రాసేసిన తర్వాత ఆ ఇంటిని కూడా ఇచ్చేయండి అంటే, మరి ఆ ఇంటికి తాళం వేస్తే నేను ఎలా బ్రతకాలి? ఆ పరిస్థితుల్లో ఒక మనిషి నాకు తోడుగా వచ్చి, ఇప్పటికి ఈ పరిస్థితుల్లో మీ కుటుంబం ఇలా దెబ్బతిన్నారో, నాకు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, నన్ను నాశనం చేస్తారు, గుడ్ బై అని చెప్పేసి పోవచ్చు తను. తన కుటుంబంకి తను వెళ్ళి ఉండొచ్చు. చాలామంది ప్రశ్న వేశారు, మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర క్షమాపణలు చెప్పుకోవచ్చు, లేకపోతే ఆ అత్తవారి దగ్గర క్షమాపణలు చెప్పుకొని ఉండొచ్చు. కానీ ఈ కుటుంబం రప్చర్ అయిన దానిలో నా జీవితం నాశనం అవటం, నేను రోడ్డున పడిపోవటం, తన జీవితాన్ని కూడా మా కుటుంబం వల్లే నష్టం జరగటం, ఆ పరిస్థితుల్లో తను నాకు అండగా నిలబడటం తప్ప, ఇది సంఘపరం సమాజపరంగా ఇవన్నీ ఆలోచించే అవకాశం, తీరిక, సమయం మాకుందా? ఏ స్కోప్ ఉంది? ఏ స్కోప్లోకి ఇచ్చేసాం. కానీ మేమిద్దరం ఒకటే నిర్ణయం తీసుకున్నాం. మనం తీసుకునే నిర్ణయంలో చట్టపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. కోర్టుకి వెళ్ళాం, వాణియే చాలా కేసులు నా మీద వేసింది. 28 సంవత్సరాలకు తర్వాత నా మీద గృహహింస చట్టం కింద కేసు వేశారు. నాకు అది వింటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. 20 years తర్వాత గృహహింస ఉంటుందా? అది గృహహింస. ఇవన్నీ అనుభవించి ఆఖరికి డివర్స్ పిటిషన్ కూడా పడ్డాయి. అవన్నీ ఒకవైపు వాదనలు జరుగుతున్నాయి, ఆ డెసిషన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత నిర్ణయం మీరు అన్నది జరుగుతుంది. అంతవరకు మేము ఒక ఫ్రెండ్స్గా ఉందాం. ఏదైతే కొనసాగామో, ఏ కారణం వల్ల అయితే నష్టపోయినామో, ఎక్కడైతే కోల్పోయినామో అక్కడే మళ్ళీ ఎత్తుక్కోవాలి. పోయిన వస్తువు ఎక్కడ పోయిందో అక్కడే వెతకాలి. అక్కడే కదా కోల్పోయాం, గౌరవం టెక్కల్లో, అక్కడే వెతుక్కుంటా, అక్కడే కష్టపడతాం. ఇద్దరం ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల్లో కష్టపడి పనిచేస్తాం, మళ్ళీ మేము అనుకున్న ఆశయాన్ని సాధిస్తాం. మా ఇద్దరికి ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది. తనకు 3 పిల్లలు, నాకు 2 పిల్లలు, 5 పిల్లలు ఉన్నారు. మా ఇద్దరి నిర్ణయం వల్ల, వాణి తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం వల్ల, మా జీవితాలు ఇలా పోవటం వల్ల పిల్లల జీవితంగా మాత్రం నష్టపోకూడదు. సో శ్రీనివాస్ 5 పిల్లలకి బాధ్యత వహించవలసిన అవసరం మా ఇద్దరికి ఉంది. అది మేము ప్రైమరీ పాయింట్ కింద తీసుకున్నాం. అది తర్వాత సమాజ సేవ. ఇక్కడతో మా జీవితాన్ని ఇలా కొనసాగించాలనుకుంటున్నాం. ఇందులో ఏ డౌట్స్ ఏం లేదు. ఎవరైనా విమర్శకులు, చాలామంది యూట్యూబర్స్ మాట్లాడుతుంటారు, ఇష్టానుసారం మాట్లాడుతుంటారు. నా చొక్కా విప్పి నేను చెప్పాను, షర్టిలో విప్పాను, నా పుట్టుమచ్చలు ఉన్నాయి, చూశారు కాబట్టి ఆ యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు. దమ్ముంటే మీ చొక్కా విప్పండి, మీ మచ్చలు చూపించండి, లేదు ఛాలెంజ్ చేయండి. ఆ యూట్యూబర్స్ ఎవరైతే కామెంట్లు చేస్తున్నారో, వాడు ఒకడు ఉంటాడు, ఎవడో పేరు మర్చిపోయాను, ఆ యూట్యూబర్స్, వాళ్ళ షర్ట్స్ కూడా నేను ఇప్పి చూపించగలను. లేదా వాళ్ళు ఏమైనా కావాలనుకుంటే వాళ్ళ చరిత్ర కూడా ఇప్పేయగలను. అది పెద్ద సమస్య కదా, నాకు అనవసరం. నా గురించి కెలుకుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నా గురించి నేను క్లారిటీగా ప్రజలందరి ముందు ఇప్పుడు మీ ద్వారా నేను చెప్తున్నాను. మీరు చెప్పగలరా? మీకు అది దమ్ముందా? విమర్శించే వాళ్ళకి మీకు మచ్చలు లేవా? నేను చేసింది తప్పే, మేము చేసింది సమాజపరంగా తప్పే, కానీ మాకు తప్పలేదు. మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ దీనివల్ల ఎవరికి హాని జరగకూడదు, పిల్లలకి హాని జరగకూడదు, ప్రజలకి ఇబ్బంది రాకూడదు, ప్రజల్ని కన్విన్స్ చేసుకుపోవాలి, మళ్ళీ ప్రజా జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను. ఇంకా శ్రీనివాస్ గారు, మొత్తం టోటల్గా దువ్వాడ శ్రీనివాసు ఒక బయోగ్రఫీని మనం తీసుకుంటే, దువ్వాడ వాణి అనేవాడు ఒక విలన్గా కనిపిస్తుంది. అంటే మీరు హీరో పాత్రలోకి వెళ్ళిపోయారు. అంటే మొత్తం తప్పంతా ఆవిడదేనా? అంటే మనిషిలో ఒక ఇప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అని ఉంటాయి. రావణాసురుడికి ఉన్నటువంటి 10 తలకాయలు. అందులో ఈర్ష్య, అసూయ, ద్వేషం మనల్ని దహించేస్తుంది సార్. ఇక్కడ విలన, హీరోయినా అనుకోవటం కన్నా మీ మీద నాకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, అప్పుడు నేను సక్సెస్ అవుతాను. కానీ మీ మీద నాకు నెగిటివ్ యాటిట్యూడ్ పికప్ అయిన కొలది నేను దహించుకుపోతాను. ఇది దీనికి ఉదాహరణ. నా కథ అందుకు ఉదాహరణ. ఇక్కడ ఎవరు హీరోయిన్లు కాదు. అంటే మీది బలవంతం పెళ్ళి ఏం కాదు కదా? లేదు, దగ్గర సంబంధం సార్. కుటుంబంలో రిలేషనే. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారు అంటే రాఘవరావు గారి మదరు, మా అమ్మ వాళ్ళ అమ్మగారు సొంత అక్క చెల్లెళ్ళు. మా కుటుంబంలో ఉండే ముందు నుంచి ఉన్నాయిలేండి. ఈ కుటుంబంలో ఈ తగాదాలన్నీ ముందు నుంచి ఉన్నాయి. మా ఇద్దరి నుంచి స్టార్ట్ అయినవే కాదు, ముందు నుంచి ఉన్నవి ఇక్కడ రోల్ ప్లే చేసే వాణి మైండ్ మీద. వాణి ఇలా నాశనం అవటానికి కారణం, ప్రధాన కారకుడు తండ్రి రాఘవరావు.
ఈజ్ ద మెయిన్ విలన్. మీ సినిమాలో ఉంటాడా? ఉండాలి మరి. ఇప్పుడు తండ్రి అనేవాడు తప్పు, నేను మా అల్లుడిని తప్పు చేశాను, నన్ను పిలిచి అడుగు, నన్ను నిలదీసి అడగండి. తండ్రి లాంటివాడివే కదా, నన్ను ప్రశ్నించు. ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు నన్ను అడగలేదు? ఇంటి మీదకి 2 సంవత్సరాల తర్వాత దాడి చేయడానికి వచ్చారే, రాడ్లు పట్టుకొని తలుపులు కొట్టడానికి వచ్చారే, ఒక్కసారి అలా వచ్చే ముందు నన్ను ప్రశ్నించాలని మీకు అనిపించలేదా? మందలించాలని అనిపించలేదా? అడగాలని అనిపించలేదా? ఆడబిడ్డ తండ్రిగా, ఒక మామగా, ఒక అల్లుడికి తప్పు చేసుంటే 28 ఏళ్లలో చేయని తప్పు ఎందుకు అబ్బా చేసావని నన్ను అడగాలి కదా. కూతురు తప్పు చేస్తే కూతురుని ప్రశ్నించాలి కదా, మళ్ళీ కుటుంబాలను కలపాలి కదా. ఇక్కడ విలన్ ఎవరో మీకు అర్థం ఏంటది కదా. రైట్. మాధురి గారు మీ దగ్గరికి వస్తాం. ఆయన జీవితంలో అసూయ, ద్వేషాలు, ముందు నుంచి కుటుంబాల మధ్య ఉన్న వైరుధ్యాలు, ఇన్ని తన జీవితాన్ని అఛిద్రం చేయడానికి కావచ్చు, తన ఈ విధంగా బయటికి రావడానికి కావచ్చు కారణం అయ్యాయి. మీ లైఫ్లో ఏమున్నాయండి అసలు? అంటే కుటుంబ పెద్దలు చేసిన పెళ్ళైనా చేసుకున్నారు, ఏముంది అసలు అంత మీకు ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? నా లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ మా హస్బెండ్తో ఉన్నాయి, కానీ వాణి చేసిన డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయ్యాయి అంతే. నా లైఫ్లో కూడా విలన్ వాణినే. మీరు ఏమనుకోకపోతే ఒక ప్రశ్న, మేము ఒక ఛానల్కి ఇచ్చిన ఆడియోని విన్నాం. నా భార్య దేవత, ఆవిడ అమ్మతో సమానం నాకు అని. ఇంత సిచ్యువేషన్ జరుగుతున్న టైంలో మీ హస్బెండ్ అన్నాలో కాదో తెలియదు, కానీ ఆయన చెప్తున్న ఒక మాట వింటే తప్పు ఎవరిది అనే ఒక ప్రశ్న, పెద్ద ప్రశ్న మాకు వినిపించింది. ఏం చెప్తారు దానికి? అదే చెప్తున్నానండి, ఇది ఎంత వాణి చేసిన ఇది క్రియేషన్స్, వాణి చేసినవి ఇవన్నీ. దానివల్ల ఫ్యామిలీ పరంగా మేము ఇబ్బందులు గురయ్యాం. ఏ రోజైతే పిల్లల కోసం ఆమె కామెంట్ చేసిందో, ఆ పిల్లలు శ్రీనివాస్ గారు పుట్టిన పిల్లలు అలా డిఎన్ఏ టెస్ట్ చేయండి అది ఇది అన్నప్పుడు అతను దానికి ఆన్సర్గా నాకు మాధురి అంటే ఏంటో తెలుసు, మీరు అలా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు బ్లేమ్ చేయకండి అని చెప్పి తను ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది. పర్టికులర్లీ ఆయన రెస్పాండ్ అయ్యింది ఎక్కడంటే బిడ్డల మీద, తన పిల్లల మీద డిఎన్ఏ చేయాలని తినకి అనేటప్పుడు వాళ్ళు, నా పిల్లలు మాధురి గురించి నువ్వు ఇష్టానుసారం మాట్లాడటానికి వెళ్ళలేదు, మాధురి ఏంటో నాకు తెలుసు అని చెప్పారు. ఇక్కడ క్లారిఫికేషన్ అది. ఇక్కడ మాధురి గురించి ఆయన చెప్పే విధానం కన్నా పిల్లల గురించి ఆయన రెస్పాండ్ అయ్యాడు తండ్రిగా. మాధురి గారు, మీరు అంటే చాలా వరకు ఏ లైఫ్లో ఎప్పుడు ఏది తారసపడద్దో ఎవరికీ తెలియదు. ఆ జర్నీలోన మనం విమర్శించిన ప్రశ్న మనల్ని తిరిగి విమర్శిస్తున్నప్పుడు చాలా ప్రశ్నలకు ఆన్సర్ చెప్పుకోవడం కష్టం అవుతుంది. ఆయనేమో ఒక పొలిటికల్ లీడరు, పొద్దున్న లేస్తే తొడగొట్టి సవాల్ చేసే టైపు, పోనీ లవర్ బాయ్ లాగా వెళ్ళే ఇది కూడా కాదు, పోనీ అందరినీ అమ్మాయిల్ని చూస్తూ ఆయన అలా ఉండే టైప్ కూడా కాదు. ఎలా లవ్ చేశారండి అసలు? ఏదో అంటే నాకు కూడా అతనిలో హీరో క్వాలిటీస్ కంటే రౌడీ క్వాలిటీస్ ఇష్టం బాగా. సో రౌడీ క్వాలిటీస్ చూసే ఇష్టపడ్డాను నేను కూడా. రౌడీ అనటం కన్నా నిలదీసే తత్వం. లేదులేండి, అదే బాగుంది. నాకు భయం లేదు, ఎవడేం చేస్తాడని లేదు. నాకు చాలామంది హెచ్చరికలు చెప్తుంటారు, నేను భయపడ్డాను పారిపోయానని. ఏదో నా మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉంది, నేను హైదరాబాద్లో ఇక్కడే ఉన్నాను, వచ్చి పట్టుకోమనండి. ఎఫ్ఐఆర్ పెడితే దువ్వాడసిన భయపడి పారిపోతాడు అనుకోవడం చాలా పొరపాటు. మీరు ఎన్ని ఎఫ్ఐఆర్లు వేసుకుంటారో వేసుకోండి, ఒక 100 కేసులు పెడతారా, నేను రెడీ. నేను కూడా అంతేనండి, ఎవరికి భయపడను. అందులో ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకి అసలు అదర్ను బెదర్ను, ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా భయపడే ప్రసక్తే లేదు. సో ఇద్దరు క్వాలిటీస్ ఒకటే కాబట్టి ఇద్దరం ఒకరికొకరు అట్రాక్ట్ అయ్యాం అంతే. అదే అడుగుతున్నాను, ఆయన మగాడిగా ఉన్నాడు, పాలిటిక్స్లో ఇంతకంటే పెద్ద విమర్శలు చూశాడు ఆయన, ఆ ట్రోలింగ్స్ చూశాడు చాలా. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు, ఇప్పుడు సమన్లు కావచ్చు లేకపోతే కేసులు కావచ్చు, ఆయన లైఫ్లో కొత్తగా వచ్చినాయి కాదు. మీరు అసలు ఇవన్నిటికీ దూరం లైఫ్, మీరు ఎక్కడో ఒక డాన్స్ దీంట్లోనో లేకపోతే ఒక మంచి వీడియోలు చేస్తూనో ఒక కంఫర్ట్ లైఫ్లోంచి అలా ఉండేటప్పుడు ఒక్కసారి ఎదిరిన ఈ డిస్టర్బెన్స్ ఎంత మీకు ఇబ్బంది పెట్టిందండి లైఫ్లో? స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డాయండి కొంచెం. నేను కూడా బాగా, అంటే మీరు చెప్పినట్టు కంఫర్ట్ జోన్ నుంచి ఈ జోన్కి వచ్చినప్పుడు నేను కూడా బాగా మానసికంగా ఇబ్బంది పడ్డాను, చాలా క్షోభకు గురయ్యాను. ఎందుకంటే ఏ వ్యక్తికైనా వ్యక్తిత్వ హననం జరుగుతున్నప్పుడు అది చాలా బాధపడుతుంది ఎవరికైనా, ఏ అమ్మాయికైనా. కానీ కొంచెం తను చాలా ధైర్యం చెప్పారు నాకు ఆ టైంలో, చాలా మోటివేట్ చేశారు. సో అతను ఇచ్చిన స్ఫూర్తితో, అతను ఇచ్చిన ధైర్యంతో ఇంకా ముందుకెళ్తూ అలాంటివి ఏవి పట్టించుకోకుండా చాలా స్ట్రాంగ్ అయ్యాను, ఇంకా స్ట్రాంగ్గా ఉంటాను కూడా. పెళ్లికి సంబంధించి అంటే ఎక్కడైనా సొసైటీలోనా ఓకే చట్టం అంగీకరిస్తుందా లేకపోతే కోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మనం నడుస్తాం అనేది, కానీ సొసైటీలో ఎక్కువ మనకి దంపతులు అనగానే వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళే ఉండాలి. ఇంకా మన ఇండియన్ కల్చర్లో కావచ్చు లేకపోతే తెలుగు నేటివిటీలో కావచ్చు, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కావచ్చు,
అది చాలా ఎక్కువ పర్టికులర్గా చూస్తారు. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అంటే కోర్టు? ఏంటి యాక్చువల్గా నాకు చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారండి. అసలు మీరేంటి, మీరు నువ్వు ఉంచుకున్న దానివి, మీరు ఉంచుకున్న రిలేషన్షిప్, మీకు పెళ్లి కాలేదు, చాలా మంది పెడుతున్నారు. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. నేను చాలాసార్లు చెప్తున్నాను, మాకు శారీరకంగా పెళ్లి కాకపోయినా మానసికంగా మాకు పెళ్లి జరిగింది. మాకు పెళ్లి ఒక్కటే సమాధానం కలిసి ఉండడానికి అనే దానికి మా ఇద్దరం ఎగ్జాంపుల్గా తీసుకోవట్లేదు. మా ఇద్దరం అయితే మానసికంగా మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. మీరు ఎవరు అలా కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. లీగల్గా అయ్యాక అఫీషియల్గా మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటా. అంతవరకు మా ఇద్దరికి ఒకరికొకరి మనసులకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. ఆ విధంగా మా ఇద్దరం భార్యాభర్తలమే. దానికోసం ఎవరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా నీచంగా కామెంట్స్ పెడుతున్నారు. అదే అంటాను, మీరు మ్యారేజ్ అయ్యలేదు, మీ ఇద్దరికి అసలు ఏంటి ఉంచుకున్నానంటే, మేము ఒకరికొకరు డైవర్స్ ఇచ్చుకున్నాను. నేను మా హస్బెండ్ డైవర్స్ ఇచ్చాను, తను వాళ్ళ వైఫ్కి డైవర్స్ ఇచ్చారు. కోర్టులో నడుస్తున్నాయి, అవి ఎప్పటికొస్తే తెలియదు. అంతవరకు మా ఇద్దరం మానసికంగా పెళ్లి చేసుకున్నాం. మాకు పెళ్ళి అయినట్టే, మేము పెళ్లి ఇద్దరం భార్యాభర్తలమే. దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మేము క్లారిటీగా ఇచ్చాం. ఇది అందరూ అన్అఫీషియల్గా మెయింటైన్ చేస్తారు. అతను చెప్పినట్టు తను పబ్లిక్గా ఓపెన్గా మేము చెప్పి మేము చాలా పబ్లిక్గా తిరుగుతాం అంటే మీ అందరికంటే మేమే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మాధురితో సంబంధం లేదని నేను, శ్రీనివాస్ గారితో నాకు సంబంధం లేదని తను అనేస్తే ఎవడైనా మాకు వెంట్రుకు పీకుతాడండి? ఎవడైనా అడిగేవాడు ఉన్నాడా? ఆ ట్రాలర్స్కి అడుగుతున్నాను, డైరెక్ట్ ట్రాలర్స్ని అడుగుతున్నాను. నన్ను అడిగి ప్రశ్నించే మీ బ్రతుకులు అలాంటివే కదా. ట్రాలర్స్ వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో మమ్మల్ని విమర్శించేవాళ్ళు, వాళ్ళ బ్రతుకులన్నీ అవే చీకటి జీవితాలే. మేము వెలుగులోకి వచ్చి ఇది మేము తీసుకున్న నిర్ణయం అని క్లియర్గా చెబుతున్నామే. అంత క్లారిటీగా చెబుతూ ఇలా కలిసి ఉండటం మీ దృష్టిలో తప్పవచ్చు, కానీ మా దృష్టిలో అవసరం. మా దృష్టిలో మేము చేస్తుంది మంచి. మేము ప్రజల కొరకే చేస్తున్నాం, ప్రజల కోసం ఈ జీవితాన్ని అంకితం చేసాం, ప్రజల కోసం పనిచేస్తాం. ఈ నిర్ణయం తీసుకుని మేము చేసాం. మేమేదో వ్యాపారాలు చేసుకోవటానికో, డబ్బులు సంపాదించుకొని బ్రతకటానికో, లేకపోతే ఇంకెక్కడో ఏదో హాయిగా ఎంజాయ్ చేయటానికి కాదు. నిన్నగాక మొన్న మీరు చూశారు, తన మీద చేసిన ట్రోల్స్ మీద తాను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్న మాకు చాలా తీవ్రమైన ఒత్తిళ్ళు ఉన్నాయి. మాకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, స్టేషన్ టు స్టేషన్ తిప్పాలని చూస్తున్నారు. ఈ పరిస్థితిలో తాను వెళ్ళి నిలబడి కార్యకర్తలకు భరోసాగా నేనున్నానని చెప్పి ఒక మహిళలు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే మొదటి సందర్భం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకు ఇది చేస్తున్నాం? పార్టీకి బలం ఇవ్వటానికి, కేడర్కి బలం ఇవ్వటానికి. మనకు నమ్ముకుని ఉండే వాళ్ళకి ఇదే పరిస్థితి ఉంది. వాళ్ళని స్టేషన్లకి తిప్పి ఈడ్చి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అలాంటివి జరిగితే మేము ఉన్నాం సుమా అని చెప్పడానికి, మేమేదో పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయటానికి కాదు. ఎంజాయ్ చేయాలంటే మేము కలవాల్సిన అవసరమే లేదు, ఇలా కావాల్సిన అవసరం లేదు. ఎంజాయ్ చేయాలంటే చాలా దారులు ఉంటాయి కదండి. ఇలా పబ్లిక్ గానే ఎంజాయ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. సంబంధం లేదని చెప్పేసి అయిపోయింది కదా. సంబంధం లేదని చెప్పి మేము కలిసి కూడా తిరగలం. మేము వాస్తవంగా చెప్తున్నాం కదా, మేము కలిసి ఉంటున్నాం అవునని చెప్తున్నా కూడా మీరు ట్రోల్ చేయాలని చూస్తే అది మీ కర్మ. ఇంకా ట్రోలింగ్ అంటే నేను ఒకటి అడగదలుచుకున్నాను, ఏమనిపిస్తుందండి? ఎందుకంటే ఒక విమర్శకో లేకపోతే ట్రోలింగ్కో ఎక్కడో చోట ఒక లక్ష్మణ రేఖ ఉండాలి. అలాంటి బయటికి దాటి సారిటీసే దువ్వాడ దువ్విన ఇలాంటి కామెంట్స్ చూసేటప్పుడు ఏమనిపిస్తుంది అసలు మీకు? చెప్తున్నాను కదా, ఒకప్పుడు స్టార్టింగ్లో అయితే నేను చాలా బాధపడ్డానండి. తర్వాత చెప్తున్నాను కదా, అతను నాకు ఇచ్చిన ఒకటి అనిపిస్తుంది, మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక మీరు మా వెనకాల నీచంగా ట్రోల్ చేస్తున్నారు, అంతే మీ బతుకు. అంతకు మించి మీరు ఎదిగేది లేదు, మా ముందుకొచ్చి మీరు ఫేస్ చేసేది లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడండి రా. ఒక్కొక్కటి చెప్తున్నాను ట్రోల్ చేసేవాడికి, నిజంగా మీకు అన్ని గట్స్ ఉంటే నా ముందుకొచ్చి మీరు కామెంట్ చేయండి, నా ముందుకొచ్చి మాట్లాడి. నా అడ్రస్ తెలుసు కదా, అక్కడే ఉంటాను కదా, రండి. ఎవ్వడికి భయపడేంత పిరికిదేం కాదు ఈ మాదిరి. మీరు ట్రోల్ చేస్తే పారిపోయేంత పిరికిదాన్ని కాదు. అలాంటి పిరికిదాన్ని అయితే నేను ఎప్పుడో హ్యాపీగా ఎక్కడికో వెళ్ళి దాక్కొని సెటిల్ అయ్యి హ్యాపీగా నేను ఉండొచ్చు. అలాంటి వాటికి బెదిరేది ఏమీ లేదు, అసలు భయపడే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని ట్రోల్స్ చేసుకుంటారో, ఎంత పెట్టుకుంటారో పెట్టుకోండి. పైనుంచి దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, హీ విల్ గివ్ ద కరెక్ట్ జడ్జ్మెంట్ టు ఎవ్రీవన్. శ్రీనివాస్ గారు, పొలిటికల్ లైఫ్లో మిమ్మల్ని పార్టీ దాంట్లో చూసింది. ఒక్కసారిగా అంటే వ్యక్తిగత జీవితం అనేది ఎప్పుడు ఎక్కడ టర్న్ అవుద్దో ఎవరికి తెలియదు, ఎటువంటి వస్తాయో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పార్టీ ఎలా ఉందండి మీ పట్ల? అంటే నేను ఒకటి చెప్పాలి సార్, నాకు రాజకీయంగా అడుగులు నేర్పింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ అనే పేరు పరిచయం చేసింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. విద్యార్థి రాజకీయాల నుంచి ఆయన దగ్గర నేను వెళ్తుండేవాడిని, కలుస్తుండేవాడిని. పులివెందులు ఉంటే పులివెందుల, హైదరాబాద్ అంటే హైదరాబాద్ వెళ్తుండేవాడిని. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జగనన్న అనేటటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాకు పెద్ద భరోసా దొరికింది, ఒక నమ్మకం దొరికింది.
జగన్ గారు నేను ఎలా ఊహిస్తానంటే నాకు ఒక దైవ సమానుడు, మనసుని అర్థం చేసుకుని నా కోసం ఎన్నో సందర్భాల్లో ఆయన నిలబడిన వ్యక్తి. ఈ జన్మలో ఆయన రుణం నేను తీర్చుకోలేనేమో, అంతగా నిలబడి నాకు సహకరించిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి గురించి చాలామందికి తెలియదు. ఒక్కసారి ఆయన్ని కలిసిన, ఒక్కసారి ఆయనతో చేయి కలిపిన, కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆయన చూసిన, జీవితంలో మళ్ళీ ఆయన వదలరు. అంటే ఈ క్రైసిస్లో కూడా మీకు అండగా ఉన్నారండి? Yes, ఉన్నారు కదా. నన్ను సస్పెండ్ చేయాలి అసలు. చాలామంది అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళకే ఉంచుతాడు. నా లైఫ్ అంతా చెప్పాను. సంఘపరంగా తప్పు కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేయాలి అసలు. అలా సస్పెండ్ చేసుకుంటూ పోతే ఈ విమర్శలు చేసిన వాళ్ళకి ఏం చేయాలి? ఒక్కొక్కడికి 200 సంవత్సరాలు జైలు శిక్ష చేయాలి. అన్ని నేరాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు విమర్శలు చేసేవాళ్ళు. సో ప్రతి తప్పుకి ఒక క్షమాపణ ఉంటుంది, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీసస్ క్రీస్ట్, ఒక లార్డ్ వెంకటేశ్వర అని నేను నమ్ముతాను. అంత గొప్ప వ్యక్తి, మా మనసుల్ని అర్థం చేసుకునే వ్యక్తి. పర్సనల్ విషయాల్ని రాజకీయాలకు లెక్కగట్టి అందరూ అన్నట్టు సస్పెండ్ చేయాలి అనుకుంటే తప్పులు చేయని వాళ్ళు ఎవరు? కాబట్టి ఈ టైంలో నేనేమనుకుంటున్నానంటే విమర్శకుల కన్నా నిజంగా నా కోసం ఈ టైంలో కూడా నిలబడి నాకు ఏ ఇబ్బంది లేకుండా చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి శాశ్వతంగా ఆయనకు రుణపడి ఉన్నాను. నా జీవితంలో నాకు ఉండేవి 2 లక్ష్యాలు: 1 ప్రజాసేవ, 2 జగనన్నకి అండదండలుగా ఉండటం. శ్రీనివాస్ గారు, అంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన టైంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం కోసం, అసలు ఆ పెళ్ళిళ్ళ కోసం మీరు మాట్లాడిన తీరు, అంటే దాన్ని నేను ప్రస్తావించట్లేదు, కానీ ఏ మనిషి లైఫ్లో అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని. ఇప్పుడు మీ లైఫ్లో జరిగింది ఇది అనుకోని ఒక ఘటన. ఏమనిపిస్తుంది దాంతో అప్పటితో పోల్చుకుంటే? మీకు ఆ రోజున చేసిన విమర్శలు, ఈ రోజు నిజ జీవితం. ఈ ఘటనకి కొన్ని నెలలు, సంవత్సరం ముందు నేను ఆ విమర్శ చేశాను. నిజమే, చేసిన దానిలో నేనేమని విమర్శ చేశానంటే, మా వైజాగ్ అమ్మాయి నందిని అనే ఒక అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నారు, చక్రధర్ గారు వాళ్ళ అమ్మాయి. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత రేణుదేశాయికి చేసుకున్నారు. ఓకే, అది కరెక్టే, అది నేను తప్పు పట్టట్లా. రేణుదేశాయి గారికి చేసుకున్న తర్వాత మూడో వ్యక్తికి గర్భం దాల్చారు, మూడో వ్యక్తి అని నేను అనలా, రేణుదేశాయి గారు అన్నారు. రేణుదేశాయి గారు చాలాసార్లు ఈ విషయం బాధపడేటప్పుడు రేణుదేశాయి గారు పవన్ కళ్యాణ్ భార్యను కూడా చూడకుండా ట్రోల్ చేశారు. ఎవరు? ఈ జాన్సేన పిచ్చోళ్లే. విపరీతంగా ఆవిడని కూడా ట్రోల్ చేసి పడేసినారు. ఆవిడ నన్ను క్షమించండి, నేను ఈ మాట నేను అడిగినందుకు క్షమించండి అని చాలాసార్లు ఆవిడ ప్రాధాయపడి రిక్వెస్ట్ చేశారు కూడా. అంతగా ట్రోల్ చేశారు. వాళ్ళకి ఇది ఉండదు, కామన్ సెన్స్ ఉండదు. సో అది నేను ప్రశ్నించాను, మరి అది నేరం కాదా? ఎప్పుడైతే మూడో స్త్రీతో గర్భం దాల్చారో ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. ఏది? ఈ రెండో భార్యతో విడాకులు అన్నది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మూడో భార్యకి పెళ్లి చేసుకున్నారు అన్నది ఇప్పుడు చేసుకోవచ్చు, నేను కాదనట్లే. ఈ విషయాన్ని నేను అడిగాను. అయితే మరి మీరు ఇన్ని అన్నారు కదా, మీ జీవితంలో ఎలా జరిగింది కదా అంటే, నా జీవితంలో జరిగింది ప్రతి ఒక్కటి చెప్పాను ప్రజలకి. పవన్ కళ్యాణ్ చెప్పగలిగాడు, చేసుకుంటూ పోయాడు. ఆయన ఒకటోది. నెంబర్ 2, నెంబర్ 3 చేసుకుంటూ పోతే వాళ్ళ ఆరోపణల వల్ల మనకు తెలిసింది, వాళ్ళు ఒకరికొకళ్ళు మాట్లాడుకోవటం వల్ల తెలిసింది. నాది అలా కాదే, నా పైన ఎవరు ఆరోపణ చేయలేదే, నేనే చెప్పా. నా మొదటి జీవితం ఇది, నా రెండో జీవితం ఇది, నేను ఇలా చేస్తున్నాను అని ఎప్పుడు చెప్పాను? గొడవ జరుగుతున్న మొదటి రోజే చెప్పాను. ఎక్కడ అబద్ధం ఆడలేదే. ఆయనకి నాకు డిఫరెన్స్ ఉంది కదా, నేను వాస్తవాలు చెప్పాను కదా, ఆయన చెప్పలేకపోయారు కదా. కాబట్టి ఆ విమర్శ తప్ప ఒప్ప అనడం కన్నా, పవన్ కళ్యాణ్ చేసుకోవటంలో కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్ప ఒప్ప అంటే ఆయన అవసరం, ఆయనకున్న పరిస్థితులు, ఆయనకున్న ఎటువంటి ప్రభావాలు, పరిస్థితులు అటువంటి పరిస్థితికి దారితీసాయో ఆయనకు తెలుస్తుంది, నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, నా పరిస్థితులు బట్టి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సింది వచ్చింది, ఆయన పరిస్థితులు బట్టి ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ విషయంలో వ్యక్తిగతానికి సంబంధించిన విషయం, అది పవన్ కళ్యాణ్ గారిది కానీ మాది కానీ. సో ఆ పరిస్థితులు, ప్రభావాలే ఇటువంటి స్థితులకు దారితీస్తుంటాయి అన్నది అఫ్కోర్స్ నాకు కూడా అర్థమైంది. దీన్ని ఎక్కువగా మాట్లాడకపోవడం కూడా మంచిదే, వ్యక్తిగత విషయాలు. మాధురి గారు, చాలా వరకు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనేది ఒక ప్రధానమైన సూత్రం. అంటే భార్య, భర్త, పిల్లలు,
తండ్రి తల్లి అన్నీ కూడా ఎక్కడో చోట ఒక పిన్ పాయింట్ దగ్గర ఆర్థిక సంబంధాల దగ్గర ఆగిపోతాయి. ఇప్పుడు నిజంగా మీ ఇద్దరి మధ్య ఉండే సంబంధం కూడా ఆ రోజు వాణి గారు పెట్టిన గొడవ ఇవన్నీ కూడా ఒక ఆర్థిక సంబంధం దగ్గర ముడిపడి ఆగిపోయింది. అంటే ఏంటి అసలు నిజంగా ఆర్థిక లావాదేవీ అంటే ఎక్కడ ముడిపడి ఉండిపోయింది? అంటే మీ పేరుతో ఆ రోజున రాశారని లేకపోతే మీరు కొంత అప్పు ఇచ్చారని అవునండి, ఆ హౌస్ అనేది మా ఇద్దరం కలిసి ఉండడానికి మేము కలిసి నిర్మించుకున్న హౌస్ అది. మీ ఇద్దరు కలిపి మా ఇద్దరం కలిపి నిర్మించుకున్నాం. సో నా దగ్గర ఉన్న డబ్బులు నేను పెట్టాను, అతని దగ్గర ఉన్న డబ్బులు అతను పెట్టారు, ఇద్దరం కలిసి నిర్మించుకున్న హౌస్ అది. సో అది కూడా వచ్చి ఆక్యుపై చేసి తీసుకెళ్ళిపోతాము, అది కూడా వచ్చి తీసుకొని మమ్మల్ని రోడ్డు మీద పెట్టేస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు కదా. సో మీరు అన్నట్టు ప్రపంచం అంతా సంబంధాలను ఆర్థిక సంబంధం అవ్వచ్చు, కానీ మాధురి దువ్వాడ శ్రీనివాస్ది ఆర్థిక సంబంధం కాదు, అది మానసికమైన సంబంధం మాత్రమే. 100% ఆర్థిక సంబంధం మా ఇద్దరిది కాదు. వాణి గారు చెప్పినంత స్ట్రైట్గా మీరు ఎందుకు చెప్పలేకపోయారండి? మా ఇద్దరం కలిపి ఉండటం కోసం ఒక ఇల్లుని కట్టుకుంటున్నాం, మేము ఉండాలనుకుంటున్నాం అని అమ్మాయి ఎంత స్ట్రైట్గా చెప్పదలుచుకున్నప్పుడు ఎందుకు దువ్వాడ శ్రీనివాసు ఎందుకు చెప్పలేకపోయారు? అంటే తన ఇంటి దగ్గరికి రావటమే మొదటి రోజే పిల్లల్ని కలవటానికి, తండ్రిని కలవటానికి పిల్లలు వచ్చారు అని చెప్పింది. పిల్లలు కలవటానికి అలా రావటం ఏంటి? మీడియా ఎందుకు పిల్లలు కలవటానికి? కారాలు, నిచ్చెన్లు, రాడ్స్ ఇవన్నీ ఎందుకు? ఒక ప్లాంట్గా వచ్చింది. రెండో రోజు అలాగే వచ్చి డోర్లన్నీ విరగ్గొట్టి లోపల ఎంటర్ రావడానికి వచ్చారు. మూడో రోజు, నాలుగో రోజు టెక్కల్లో నువ్వు ఉండకూడదు, ఇంకెక్కడికైనా పోవాలి, ఎమ్మెల్సీగా ఉండకూడదు, రాజీనామా చేయాలి, లేనిపోని మాటలంటూ ఆడిన అర్థం పర్థం లేని మాట్లాడారు. లాస్ట్గా ఆమె ఏం చెప్పారంటే ఇంటిలోకి నేను ఎలాగైనా వస్తాను అని చెప్పారు. అప్పుడు ఇంటి సందర్భం వచ్చింది. ఇల్లు నాకు కావాలి అన్నది. ఇల్లు నీకు కావాలి అనుకునేటప్పుడు ఇల్లు నాది కాదు ఇది అంటే. నేను ఇంకోటి చెప్పాను, ఎప్పటికైనా నా తరం తర్వాత నేను అయిపోయిన తర్వాత పిల్లలకి వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. కానీ మీరు అది అంతవరకు ఆగలేదే, ఆగకుండా ఇల్లు కూడా నాకు ఇచ్చేయాలి అనేటప్పుడు ఆ ఇల్లు కట్టడంలో తన భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి నేను ఆ ఇల్లు ఎలా ఇవ్వాలి? అప్పు తీర్చేనే ఇవ్వాలి, ఆ అమ్మాయికి డబ్బులు మళ్ళీ నేను అందించి రిజిస్ట్రేషన్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో నేను రిజిస్ట్రేషన్ చేయలేను కాబట్టి ఉన్న ఆస్తులన్నీ చేసేస్తాను, ఇది ఒక్కటి మాత్రం నేను ఇవ్వలేను అని నేను చెప్పాను. వినలేదు, దానికోసమే గొడవ పెట్టారు. గొడవ పెట్టేటప్పుడు మరి ఇంకెందుకు, అప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితి నా దగ్గర లేదు కాబట్టి వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసాను, మాధురి పేరున ట్రాన్స్ఫర్ చేశాను. ఇది జరిగిన కథ. ఇప్పుడు అది నేను ఇవ్వకపోతే ఆమె పేరున మరి ఆ డబ్బులైనా ఇవ్వాలి కదా, లేదా వాణి అయినా ఇచ్చే డబ్బులు తీసుకోవాలి. తను చెప్పారు నాకు 2 కోట్ల వరకు నేను ఇచ్చాను, శ్రీనివాస్ గారు తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఇవ్వలేదు, వాణి అయినా సరే నాకు ఆ డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు అని చెప్పారు. మరి ఎందుకు ఆ పని చేయలేదు ఆమె? మరి ఆ అప్పు ఎలా తీరుస్తాం ఆమెది? కాబట్టి ఇల్లు రాశాను. ఇలాగ జనాల నుంచి, పబ్లిక్ నుంచి, అంటే ఆ రోజున మొదట జరిగిన ఘటన దగ్గర నుంచి ఇప్పటివరకు చూసుకుంటే పబ్లిక్ యాక్సెప్టెన్సీ మీకు ఎలా ఉంది? అంటే ఆ రోజు నిజంగానే చాలా వరకు ఒక ఆశ్చర్యకరమైన విషయంగా చూశారు. అంటే శ్రీనివాస్ గారు ఏంటి, మాధురి గారు అనే ఒక ఆవిడతో సంబంధం ఏంటి అనేది ఒక పెద్ద చర్చ అన్నది. రాను ఏమనిపిస్తుంది మీకు? అంటే పెద్ద చర్చ నుంచి రాను జనాలు నిజాలు తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు కూడా యాక్సెప్టెన్సీ ఉంది, మమ్మల్ని ఎక్కడికైనా చాలా ప్రేమతో ఆదరిస్తున్నారు. అసలు వాళ్ళ ఇంటి ఆడపిల్ల నన్ను చూసుకుంటున్నారు. నాకు కొన్ని దగ్గర నాకు కళ్ళు చెమర్చే సిచ్యువేషన్స్ కూడా నాకు ఎదురయ్యాయి. ఒకరోజు ఒక బ్యూటీ పార్లర్కి వెళ్తే ఫారెన్ నుంచి ఒక ఆవిడ వచ్చారు. అంటే ఆవిడ వైజాగ్ ఆవిడ, అక్కడ అడ్వకేట్ తను. నా కోసం ఒక 2 hours వెయిట్ చేసింది నన్ను కలవడానికి. వెయిట్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నన్ను ఒక ఆడపిల్లలా ట్రీట్ చేసి పంపించి చీర బొట్టు అన్నీ పెట్టి పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ఆడపిల్లలా నన్ను ఆదరిస్తున్నారు. అవన్నీ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాటితో పోల్చుకుంటే ఈ ట్రోల్స్ అనేవి నాకు 0 అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమ ముందు ఇలాంటివన్నీ నా బ్యాక్ సైడ్ ట్రోల్ చేసే వాళ్ళకి అవన్నీ ఒక 0 అనిపిస్తుంది నాకు. వీళ్ళ ప్రేమను చూస్తుంటే పబ్లిక్ యాక్సెప్టెన్స్ చాలా బాగుందండి. మా ఇద్దరిని చూస్తే వాళ్ళ కళలో ఒక యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళా మమ్మల్ని కలవడానికి ఎక్కడెక్కడి నుంచి మా ఇంటికి వస్తున్నారు. మొన్న ఇక్కడ వైజాగ్ అరకు దగ్గర నుంచి వాళ్ళు ట్రైబల్స్, అసలు వాళ్ళకి ఏం తెలిసిందో కూడా తెలియదు, మమ్మల్ని కలవడానికి పాపం రూమ్ ఛార్జెస్ కూడా లేక బస్సులో అలా తిరిగి నైట్ అంతా బస్సులోనే ఇచ్చాపురం వరకు ట్రావెల్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మార్నింగ్ మా ఇంటి దగ్గర దిగి మమ్మల్ని కలిసి వెళ్ళడం జరిగింది. అవన్నీ చూస్తే మాకు చాలా హ్యాపీగా ఎంతగా ఉంటే మేము హైవేలో వెళ్తుంటే కార్ నెంబర్ చూసి వెనక నుంచి కార్ నెంబర్ చూసి ఓవర్టేక్ చేసి వచ్చి పరిగెడుతున్నారు మమ్మల్ని కలవడానికి. కార్ ఆపమంటున్నారు, ఫోటో తీసుకుంటా అంటున్నారు. కార్ నెంబర్ వాళ్ళకి ఎలా తెలుసు అంటే ఎంతగా ఇది వెళ్ళిందో చూడండి గ్రౌండ్ లెవెల్కి. నేను ఇద్దరిని ఒకటే అడగదలుచుకున్నాను, ఎందుకంటే అంత సొసైటీలో అంత యాక్సెప్టెన్స్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మా వైపు నిజం ఉంది, నిజాయితీ ఉంది. సో అందుకనే వాళ్ళు అంటే మీ ఇద్దరు వైపు నిజం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది అనే దానికి మేమే ఎగ్జాంపుల్. నిజం గెలిచింది కాబట్టి వాళ్ళందరూ మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, మమ్మల్ని అలా ప్రేమగా చూసుకుంటున్నారు. మాలో నిజాయితీ లేకపోతే అలా చేసి ఉండేవాళ్ళు కాదు.
సో మాలో నిజాయితీ ఉంది కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, అంతే విధంగా ఆదరిస్తున్నారు. సో వాళ్ళందరికీ మేము టెక్కలి నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడో ఎప్పుడో తెలుసు తెలుసు. మా ఈ నియోజకవర్గ 2 రాష్ట్రాలకి ప్రజలందరికీ ఇప్పుడు తెలుస్తుంది. ఇది బయట మీకు తెలియటం లేట్ కానీ మా స్థానిక ప్రజలందరికీ తెలుసు. ఓకే. వాళ్ళు ఇది పట్టించుకోరు, ఇది మాకు ఎప్పుడో తెలిసిన గొడవే కదా అంటారు. అండ్ ఆంధ్రయే కాదు, తెలంగాణ నుంచి అయితే ఇంకా ఆదరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు అయితే అసలు ఎంత మంది నాకు ఇటువైపు ఎక్కువ. కాల్స్ చేసి మాట్లాడి నన్ను కలుస్తున్నారంటే హైదరాబాద్ నుంచి. అంటే ఇంటర్నల్ గా అందరూ ఇలాగే సఫర్ అవుతున్నారేమో. మేబీ అయి ఉండొచ్చు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. లేదు, నాకు అది ఇంతమంది కనపడుతుంది. అభిమానాలను పొందినందుకు. చాలా మంది కాసిరెడ్డి గారు ఇంతమంది నుంచి యాక్సెప్టెన్స్ నాకు చాలా మంది అన్నారు, బ్రదర్ మీరు బాగా క్లారిటీ ఇచ్చేసి సెట్ అయిపోయారు, మరి మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు. అలా కాదు బ్రదర్, నా కష్టాలు నావి, మీరు అలా అనుకుంటే ఎలా అని నేను చాలామందితో సరదాగా మాట్లాడుకుంటుంటాను అనమాట. సార్ ఇది అందరి ఇళ్లలో ఉన్నవే సార్. చాలామంది భార్యాభర్తల మధ్య అవగాహన లేక ఇబ్బంది పడుతున్నటువంటి మగవాళ్ళు ఉన్నారు, భర్తలు వాళ్ళు ఇబ్బందులు పడుతున్న భార్యలు కూడా ఉన్నారు. ఇది అందరికీ సంబంధించినటువంటి విషయం. మేమేమి స్వర్గం నుంచి రాలేదు కదా, సమాజం నుంచే వచ్చాం కదా. సమాజంలో అందరూ అనుభవిస్తున్న సమస్యలే మావి మేము బయటికి చెప్పాం, అందరూ చెప్పట్లేకపోతున్నారు, అంతే తేడా. ఏం చెప్తారు మీరు ఇప్పుడు? నిజంగానే మీ ఇద్దరిది చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు, కొందరు ఇలాగ ధైర్యంగా వచ్చి బయట వాళ్ళు ఉంటారు. ఏం చెప్పదలుచుకుంటారు మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నుంచి? సార్ నేనేంటంటే భార్యాభర్తలైన తర్వాత ఒక వివాహం చేసుకున్న తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆఖరి వరకు మనస్పర్ధలు లేకుండా, ఈగోస్ లేకుండా, ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా కలిసి ఉండడం ధర్మం సార్. అది మన ధర్మం, అది మన సిద్ధాంతం చెప్తుంది. ఇలా జరగకూడదు ఎవరికి కూడా. ఇది కరెక్ట్ అని నేను దీనికి సపోర్ట్గా ఎవరైనా నా దగ్గరికి ఇదే పరిస్థితుల్లో వస్తే మీరు కలిసి ఉండండి అని చెప్తా. పరిస్థితులు, ప్రభావాలు, దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఉండాలి. చాలా కష్టంతో కూడుకున్నవి ఇవన్నీ. ఒక మహిళగా తను సమాజంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, ఒక మంచి గౌరవం ఉన్నటువంటి స్థాయిలో ఉండి నేను ఎదుర్కోవాల్సిన, ఒక ఎమ్మెల్సీ ఇలా చేస్తాడా, వాడు ఎమ్మెల్సీ అయినా, ఈ ప్రజాప్రతినిధిని అని చాలా దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నా కష్టాలు నాకు తెలిస్తే వాళ్ళకేం తెలుస్తాయి? కాబట్టి ఇలా జరగకూడదని నేను అంటాను. కానీ మాకు తప్పని పరిస్థితుల్లో మేము చేసాం. అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. వివాహ జీవితం ఎలా అనుకుంటూ పోతే మరి వైవాహిక జీవితం ఎందుకు? సో ఇబ్బందులు ఉన్నాయి. భార్యాభర్తలు ఒక దగ్గర మాట్లాడుకోవాలి, 4 walls మధ్య మాట్లాడుకోవాలి, సెటిల్ చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య ఈగోస్ ఉండకూడదు. ఇవే ప్రధాన కారణం. భార్యాభర్తల మధ్య కొన్ని దగ్గరలో నేను అనుకుంటున్నాను పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ నాశనం చేస్తుంది. ఓకే. అబ్బాయి తరఫునవని అమ్మాయి తరఫునవని వాళ్ళని విడిచిపెట్టాలి. ప్రతిదానికి వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళకి రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చేయటం వల్ల ఈ భార్యాభర్తల సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి చాలా వరకు. ఇది కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలా వరకు. మా నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఈ రకంగా చేయాలని భార్య అంటుంది భర్తతో. మా నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఈ పని చేయటానికి వీలు లేదు అంటుంది. మీ నాన్న ఎవరు? మా అమ్మ చెప్పింది కాబట్టి నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలా ఉండకూడదు అని అంటాడు భర్త. మీ అమ్మ ఎవరు? పెళ్లి చేసిన వరకు, చదివించే వరకు, పెద్దవాళ్ళు చేసిన వరకు, వాళ్ళు భార్యాభర్తలు అయిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలి, వాళ్ళ ఆలోచనలకు అవకాశం ఇవ్వాలి. మనం కూడా ఆలోచించాలి. రేపు నాకు పిల్లలు ఉన్నారు, ఈమెకి ఉన్నారు. మేము వాళ్ళ జీవితాల్లో ఇన్వాల్వ్ అయిపోయి మేము డెసిషన్స్ ఇచ్చేస్తే చదివించడం వరకు, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ వైపు తీసుకురావటం వరకే మన బాధ్యత. జీవరాశులు ఏం చెప్తున్నాయి, జంతువులు ఏం చెప్తున్నాయి, ఏ జీవరాశి చూసుకున్నా సరే, ఒక పక్షి అయినా సరే పిల్లల్ని పొదిగి ఎక్కడెక్కడి నుంచి ఆహారాన్ని తెచ్చి ఆ పిల్లకు నోట్లో వేస్తుంది. కొంత సమయం వచ్చిన తర్వాత తనే పొడిచి పంపించేస్తుంది, ఎగరటం నేర్చుకో అని. ఇంకా పక్షి వేరేగా బతుకుతుంది. ఈ సాంప్రదాయం మనుషులు తగ్గిపోతుంది రాను రాను. మనిషి అందుకే ఈ వివాహ వ్యవస్థలు నాశనం అయిపోవటానికి, గొడవలు పట్టడానికి ఇందులో చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పడని వాళ్ళు అందరూ ఎంటర్ అవుతారు. ఎంటర్ అయి చెరో వైపు మాట్లాడి దీన్ని భగ్నం చేసేవాళ్ళు కొంతమంది, స్పాయిల్ సమాజంలో ఎలా అంటే వాళ్ళు బాగున్నారంటే వాళ్ళ గురించి ఎవరు ఆలోచించారు సార్. ఏదో రప్చర్ అవుతుందంటేనే మాట్లాడతారు సార్. అదొక అవసరం, అదొక సరదా, అదొక ఎంటర్టైన్మెంట్. మా జీవితం కూడా ఎంటర్టైన్మెంట్ చాలామందికి. రాజకీయ జీవితం ఏంటి అసలు? రాజకీయ భవిష్యత్తు ఇప్పటి వరకు ఓకే నడిచింది, ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, మళ్ళీ అదే ఫైట్ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు ఏంటి? నేను ఎప్పుడు ఏదో ఒక ఉన్నతమైన పదవులు చేసేయాలి, ఆ పదవుల కోసం బ్రతకాలని నేను రాలేదు సార్. నేను ప్రజల పక్షాన పనిచేయాలని నిర్ణయం కోసం వచ్చాను. నా 25 సంవత్సరాల జీవితంలో 18 నుంచి 19 సంవత్సరాలు అపోజిషన్ జీవితం అనిపించినవండి. అధికారాలు కావాలి, పదవులు కావాలనుకుంటే అధికార పార్టీల్లోనే ఉంటాను, రోజుకో పార్టీ మార్చేసి. కానీ నేను ప్రతిపక్షం
ప్రజల పక్షాన ఉండటమే నిర్ణయంగా తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఎమ్మెల్సీ అయ్యాను, పోటీ చేయగలిగాను, ఎమ్మెల్యేగా, ఎంపీగా. సరే తక్కువ ఓట్లతో ఎంపీగా 3,000తో పోయాను, ఒకసారి ఎమ్మెల్యేగా కూడా 3,800 ఓట్లతో పోయాను. ఇవన్నీ గతసారి జరిగినా సార్ మళ్ళీ నన్ను ప్రోత్సహించేశారు. ఒకటి నిర్ణయించుకున్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల గొంతే గట్టిగా మాట్లాడాలి, జగనన్న ఆశయాలను జనంలోకి తీసుకెళ్ళాలి. జగనన్న ముఖ్యమంత్రి అవ్వకపోవటం వల్ల రెండోసారి అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, నాయబ్రాహ్మలు, ఆటో రిక్షాలు, రజకులు, ఇలా ఎంతమందికి ఎన్ని పథకాలు, ప్రతి ఒక్కరికి రూపాయి లంచం లేకుండా వాలంటీర్ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి చేరటం వల్ల ఎంత అద్భుతమైన జీవితాన్ని అనుభవించారు ప్రజలు. వ్యవసాయం ప్రధానమైనటువంటి పీట వేశారు. విత్తనం నుంచి విక్రయం వరకు అద్భుతంగా జగనన్న ప్రతి ఎకరాకు కూడా ఇన్సూరెన్స్ చేసి పంట నష్టం వస్తే వెంటనే పంట నష్టాన్ని ఇచ్చి వెంటనే తర్వాత గిట్టుబాటు ధరలు కూడా ఇచ్చి బ్రహ్మాండంగా రైతాంగానికి ప్రోత్సహించాడు. ఇక విద్య, చెడిపోయిన సర్వనాశనం అయిపోయిన స్కూల్స్ అన్నీ కూడా నాడు నేడు ద్వారా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది పిల్లలందరికీ యూనిఫారాలు ఇచ్చి, గోరుముద్దు ఇచ్చి, స్కూల్ బ్యాగ్స్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, టై ఇచ్చి, షూ ఇచ్చి, సాక్స్ ఇచ్చి, నోట్ బుక్స్ ఇచ్చి, వర్క్ బుక్స్ ఇచ్చి, ఎన్ని రకాలుగా పిల్లల్ని తన పిల్లల్లా చూసుకొని ఒక స్టూడెంట్ షూ ఎలా ఉందని చెక్ చేసే ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నాడు సార్. స్టూడెంట్ నా బిడ్డ వేసుకుని, నా మేనగోళ్ళు, నా మేనలుడు వేసుకునే యూనిఫామ్ ఎలా ఉంది, క్వాలిటీ ఉందా లేదని చెక్ చేసే ముఖ్యమంత్రి ఉన్నాడు సార్. విద్యని 11 మెడికల్ కాలేజీలు స్వాతంత్రం వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించేసినాడు. విద్య అద్భుతంగా తీర్చిదిద్దాడు, రైతాంగం అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఒకవైపు వ్యవసాయం, ఇక ఆరోగ్యం అయితే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేనున్నానని భరోసా ఇచ్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించి, ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పేషెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో మాత్రలు కొనుక్కోవడానికి, మందులు కొనుక్కోవడానికి, అందుకే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కూడా ఇస్తాను, రోజుకి 250 రూపాయలు మందుల కోసం ఇస్తానని చెప్పి ఆలోచించే మహానుభావుడు ఎక్కడ దొరుకుతాడు సార్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ నరక యాతన అనుభవిస్తున్నారు. ఈ పాటికే 40,000 50,000 పడాలి. కానీ వీడు ఇప్పుడు వచ్చి నీ కూటమి ప్రభుత్వం మోసం చేశారు ప్రజలకి. సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. నేను మొన్ననే బడ్జెట్ సమావేశాలు పూర్తి చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. బడ్జెట్ సమావేశాలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. మొదట ఓట్ ఆన్ అకౌంట్ అయింది. ఎందుకు పెట్టారు? ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ పెట్టాలి, అది ధర్మం, రూల్. అది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏంటి సార్? మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 4 నెలలకా? సరే, నిన్న బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్లో, ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో సూపర్ 6 ఉన్నాయా చెప్పమనండి. ఒక్కటి సూపర్ 6లో వాళ్ళు ప్రజలకు మోసం చేసి ఇవి మేము చేస్తామని 3 సిలిండర్లు అన్నారు, ఇచ్చారా? 1 సిలిండర్. 2 సిలిండర్లు కనీసం ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ప్రతి ఆడబిడ్డకు కూడా 1,500 రూపాయలు అన్నారు 59 సంవత్సరాల వరకు మహిళలకి, ఇచ్చారా? నిరుద్యోగ భృతి అన్నారు, 20 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఆ తల్లికి వందనం అన్నారు, నీకు 15, నీకు 15, నీకు 15, నువ్వు వచ్చావా, నీకు 15, మీరు వచ్చారా, నీకు 45. ఇలాంటి దుర్మార్గమైన మాటలు చెప్పారు. బడ్జెట్ అలొకేషన్ చేశారా? ఏదీ లేదే. మరి బడ్జెట్ మీరు అలాట్ చేయకపోతే 2025 సంవత్సరం మార్చి వరకు కూడా ఈ పథకాలు లేనట్టే. సిలిండర్లు 2వ సిలిండర్ మార్చి వరకు రాదు. మీరు 3 ఇస్తామన్నారు కదా, కనీసం 2 ఇవ్వండి, మార్చి వరకు రాదు. ఇవన్నీ హుష్కాకి పెద్ద మోసం చేశారు. కాబట్టి ఈ బడ్జెట్ని పెట్టకుండా, ఫుల్ బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? 15 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు అన్నారు. ఆ తర్వాత 14 లక్షల కోట్లు అన్నారు. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన రోజు గవర్నర్ గారి చేత తప్పుడు మాటలు చెప్పించారు, 10 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉందని. కానీ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న అప్పు, అలాగే చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు చేసిన అప్పు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు మొత్తం కలిపి 6,42,000 కోట్లు. నేను చెప్పలా, ఈ బడ్జెట్ బుక్స్లో, ఫుల్ బడ్జెట్ బుక్స్లో చంద్రబాబు నాయుడే చెప్పారు. చంద్రబాబు నాయుడు చెప్పిన ఫిగరే నేను చెప్తున్నా. మరి 6,42,000 కోట్లు అప్పు చూపించిన మీరు బయట 15 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడని ఎందుకు చెప్పారు? గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్లని ఎందుకు చదివించారు? నేరం కాదా? ఇవన్నీ కప్పిపుచ్చుకోవటానికే. ఫుల్ బడ్జెట్ పెడితే ఈ వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి పెట్టలేకపోయినారు. ఇది ఈ పరిస్థితి, ఈ ప్రభుత్వం దుస్థితి. వీళ్ళేమీ చేయలేరు.
ప్రజలకు మోసం చేసి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. మా బలమంతా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. మా ప్రభుత్వంలో రూపాయి లంచం లేదు. ఏ లబ్ధిదారుడు కూడా ₹1 లంచం ప్రభుత్వ పథకం కోసం తీసుకోలేదు. లంచాలు మళ్ళీ ప్రారంభమైనాయి. సచివాలయ వ్యవస్థ పోయింది, వాలంటీర్ వ్యవస్థ పోయింది. వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడంటే అది వ్యవస్థలో భాగం కాదు అంటాడు ఈ ప్రభుత్వంలో. అసలు కౌన్సిల్లో కూడా అంటారు వ్యవస్థలో భాగం కానప్పుడు మరి మీరెందుకు ₹10,000 జీతం ఇస్తామని ప్రకటించారు? మరి వాలంటీర్లు మేము తీసుకుంటామని మీరెందుకు చెప్పారు? ఇదంతా మోసం చేసి ఈరోజు వచ్చి మళ్ళీ ప్రజలు ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ ఎండనక వాననక పడిగాపులు కాసి లంచాలు ఇచ్చుకునే దౌర్భాగ్య స్థితి మళ్ళీ వచ్చేసింది. అది జగనన్న లేని లోపం. జనం గుర్తించారు. 27లో ఎన్నికలు జరుగుతాయా 29లో జరుగుతాయో తెలియదు. ఎన్నికలు జరిగిన మరుక్షణం జగనన్నే అఖండ మెజార్టీతో గెలుస్తాడు. అంతవరకు మేము కష్టపడి పనిచేయటం, అన్న ఆశయాలను జనంలోకి తీసుకెళ్ళటం ఇదే మా ధ్యేయం. ఇలాగే పడగొట్టారు కదండి బ్రీత్లెస్ పొలిటికల్ స్పీచ్తోని, అవునా? కాదు, మీరు అబ్జర్వ్ చేస్తే నాన్ స్టాప్గా అంటే గతంలో జరిగిన పథకాల దగ్గర నుంచి, ఇక్కడ ఉండే వైఫల్యాల దగ్గర నుంచి, బడ్జెట్ దగ్గర నుంచి మొత్తం అన్ని సింగిల్ లైన్లో చెప్పేశారు. ఇలాగే పడిపోయారు. మీరు వచ్చింది దువ్వాడ శ్రీని గారితో ఈ ప్రయాణం జరుగుతుందనో, ఇంత విచ్ఛిన్నం జరుగుతుందనో, లేకపోతే ఇంత వీధిలో సోషల్ మీడియాతో టార్గెట్ అవుతారనో రాలేదు. పాలిటిక్స్ కోసం వచ్చారు. మీ పొలిటికల్ లైఫ్ ఏంటి? నేను కూడా అంతేనండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతోనే పాలిటిక్స్లో పనిచేద్దామని వచ్చాను. సో అదే అభిమానంతో ఇప్పుడు పనిచేస్తూనే ఉంటాను అంతే. ఇవి ట్రోల్స్ జరిగాయని, ఎవరో ఏదో అన్నారని వెనక్కి తీసుకునేది లేదు. ఏ ఉద్దేశంతో వచ్చానో ఆ ఉద్దేశంతోనే నా పని చేసుకుంటూ పోతాను. కంప్లీట్గా నన్ను నమ్ముకున్న ప్రజలు మా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళకి సపోర్ట్గా ఉంటేనే ఫైట్ చేసి మళ్ళీ మా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది అని మేము ఆశిస్తున్నాం అంతే. పోటీ చేస్తారా? పోటీ శ్రీనివాస్ గారు ఎప్పటికీ పోటీ చేయాలి. టెక్కల్లో శ్రీనివాస్ గారికి మేము సపోర్ట్ చేయాలి. పోటీ చేసే ఆలోచనలు అలాంటివి ఏమీ లేవు. వాణి ఒక్కరోజు అలా అనుకుని ఉంటే, శ్రీనే ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటే నేను గెలిచి ఉండేవాడిని. 4,000 కదా తేడా, 3,000 కదా తేడా. ఇంట్లోనే పోరు. ఎప్పుడు కూడా ఆమె వల్ల అతను ఓడిపోయాడు. ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది? శ్రీనివాస్ ఎమ్మెల్యే కావాలి అంటుంది. ఎవరవుతారో తలరాత అదృష్టం, అది వేరే పార్టీ ఇస్తానంటే శ్రీనివాస్ గారిని మించిన నాయకు టక్కల్లో ఎవరు లేరండి. ఇవన్నీ ఒత్తి అనుకున్నాడు కదా శ్రీనివాస్ గారు. ఇంకా రాజకీయాల్లో ఇంకా జస్ట్ నేను ఏబిసిడీలు నేర్చుకుంటున్నాను. అతను ఆల్రెడీ రాజకీయాల్లో అన్నీ నేర్చుకుని లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. అతనే అర్హులు. మేము అతని వెనక ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. మేము పోటీ చేసే టైం ఇంకా చాలా ఉంది. ఇంకా రాజకీయ భవిష్యత్తు ఇంకా 30sలో ఉన్నాను. ఇంకా చాలా టైం ఉంది. ఇంకా శ్రీనివాస్ గారి దగ్గర మేము చాలా నేర్చుకోవాలి. రాజకీయంగా నేర్చుకొని మేము ఎదగాలి. ఖచ్చితంగా ఒక 20 years తర్వాత ఖచ్చితంగా అప్పుడు పోటీ చేస్తాను. అంతవరకు మా శ్రీనివాస్ గారు ఎప్పుడు క్యాండిడేట్ ఎక్కల్లో శ్రీనివాస్ గారు మాత్రమే. ఈసారి ఖచ్చితంగా శ్రీనివాస్ గారు గెలుస్తారు కూడా. ఎలా అంటే మిగతా ప్రజల యాక్సెప్టెన్సీ కావచ్చు, లేకపోతే మీడియా యాక్సెప్టెన్సీ కావచ్చు, ఇవన్నీ సొసైటీ వదిలేండి. నియోజకవర్గంలో ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళ యాక్సెప్టెన్సీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అచ్చెన్నాయుడు నా మీద పోటీ చేసే ముందు ఏమని చెప్పాడంటే 70,000కి తగ్గకుండా నాకు మెజారిటీ వస్తుంది, రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ నాదే కాబోతుంది అన్నాడు ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఎంత వచ్చిందో తెలుసా సార్? మా జిల్లాలోనే 56,000, 45,000తో చాలా నియోజకవర్గాల్లో గెలిచాయి కూటమి ప్రభుత్వం నుంచి పోటీ చేసిన వాళ్ళు. బట్ టెక్కల్లో 33,000తో గెలిచాడు అచ్చెన్నాయుడు. నాకు 73,000 ఓట్లు వచ్చాయి. అంటే టెక్కల్లో మరి నిజంగా ఇంత వేవ్లో కూడా ఎందుకు అచ్చెన్నాయుడికి 70,000 దాటి రాలేదు? ఎన్నికలకు ముందు నువ్వు చెప్పిన 70,000 ఏమైంది? ఏం 30,000కి పడిపోయినావు? అంటే ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు? నిజమైన గెలుపు నాది. ఇంత వేవ్లో కూడా నువ్వు 30,000కి పడిపోయావంటే నువ్వు ఓడిపోయినట్టే. ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో 20,000, 25,000, 30,000తో ఓడిపోయారో వాళ్ళందరిది టైట్ ఫైట్ సార్. ఎవరైతే 40,000, 45,000, 50,000తో గెలిచారో వాళ్ళందరూ రియల్గా గెలవాల్సిన వాళ్ళు. వేవ్ నడిచింది మొన్న. అండ్ వేవ్తో పాటు అండి అన్ని నియోజకవర్గాలు వేరు. టెక్కల్లో ఒకే పార్టీలో అంటే ఒక 3 డిఫరెంట్ యాంగిల్స్లో అతనికి దెబ్బతీయాలని చూసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అందులో కూడా పైకి వచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రమే. అతని పార్టీలోనే ఉంటే దెబ్బ కొట్టాలని చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సేమ్ కమ్యూనిటీలో దెబ్బ కొట్టాలని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు.
వెన్ కంపేర్ టు అచ్చెన్నాయుడుకి ఏంటంటే అక్కడ సపోర్ట్ వాళ్ళందరూ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నా ఇక్కడికి యాంటీగా చేసినా సరే నిలదొక్కుంటూ ముందుకు వస్తున్నారంటే అది ఒక్క దువ్వాడ శ్రీనివాస్ గారికి మాత్రమే సాధ్యం. అందుకే చెప్తున్నాం మేమంతా ఎప్పటికీ మా నియోజకవర్గ ప్రజలు కూడా అదే చెప్తారు, తెక్కలకి క్యాండిడేట్ సరైన వాళ్ళు ఎవరంటే అది దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రమే. ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉన్నాను అంతే. ఇలా మరి ఇన్ని కేసులు పెడుతున్నారు కదా, కేసులు పెడుతున్నారు, రేపు పొద్దున వాటిలో ఏదైనా శిక్ష పడచ్చు. మరి ఇలాంటి పరిస్థితులు వస్తే కేసులు వాళ్ళు పెడతారండి, న్యాయస్థానాలు అంటూ ఉంటాయి కదండి, న్యాయం చెప్పేవి న్యాయస్థానాలు ఉంటాయి, న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. కేసులు ఏముంది, ఏ పార్టీలో వాళ్ళు ఉంటే ఏవో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గారి మీద మొన్న కేసులు పెట్టారు, అప్పుడు ఎందుకు శ్రీనివాస్ గారు మాట్లాడాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తే కదా శ్రీనివాస్ గారు రియాక్ట్ అయ్యి మాట్లాడారు, శ్రీనివాస్ గారు ఊరికే మాట్లాడలేదు కదా. సో మరి అది తీసుకొచ్చి మీరు ఇప్పుడు 2 years బ్యాక్ తర్వాత మీరు పెడుతున్నారా కేసులు? మరి మీరు మాట్లాడే వాటికి మరి ఎందుకు కేసులు పెట్టట్లేదని మేము అడుగుతున్నాం. కాదు, మీరు సచివలాగా ఎంటర్ అయినట్టున్నారు కదా. అదే అంటున్నాను, మా కోసమనే కదా, మా వైసీపీ కార్యకర్తల తరపున నేను అడుగుతున్నానండి. ఇప్పుడు మీరు మీ మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని చెప్పి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అని చెప్పి మీరు కేసులు పెడుతున్నారు. మరి మా వైసీపీ కార్యకర్తల మీద మీరు చాలా ట్రోల్స్ చేశారు, చాలా సోషల్ మీడియాలో మీరు వ్యక్తిగతంగా చాలా కించపరుస్తూ మాట్లాడారు. మరి వాటికి ఎవరండి కేసులు పడతారని అడుగుతున్నాం మేము. మీరు కేసులు పట్టడానికి రెడీ అయితే మా మీద మీరు వ్యక్తిత్వ హననం చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పట్టండి, అప్పుడు సరిపోతుంది. అందుకే కక్షపూరితమైన రాజకీయాలు చేయకండి అని చెప్తాను. మీరు పెట్టిన దానికి కేసు నమోదు చేశారండి? ఇంతవరకు ఏం నమోదు చేయలేదే అడుగుతున్నాను. మరి ఇంత అమ్మాయిగా ఆడపిల్లగా ఎంత వేదన అనుభవిస్తూ మీకు ఎవిడెన్సెస్ తో సహా ఇచ్చానే, నన్ను ఎంత ఏడిపిస్తున్నారు, నాకు ఆత్మహత్య ప్రేరేపించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు చచ్చిపోతే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? అంతా నన్ను ప్రేరేపించే విధంగా ఉన్నాయా? మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం అంట పవన్ కళ్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడారని ఎంత కేసు పెట్టి అరెస్ట్లు అవి అని చెప్పారు. మరి ఇప్పుడే కదా రీసెంట్ గా నా మీద ఇంటి మాట్లాడుతున్నారు, నేను ఎవిడెన్స్ సహా ఇచ్చాను, మరి ఎందుకు మాట్లాడట్లేదు? నేననే కాదు, చాలా మంది ఇదే ఫేస్ చేస్తున్నారు మా వైసీపీ కార్యకర్తలు. అందరూ చాలా ధైర్యంగా ఉండమనే నేను చెప్పడానికి. మహిళలకి ఏదైనా అన్యాయంగా చేసి ఎవరైనా తప్పుడు విధంగా ప్రచారం చేస్తే వాళ్ళ తాట తీస్తానని కౌన్సిల్లో అనౌన్స్ చేశారు హోమ్ మినిస్టర్. మరి దీనిపై కేసు కట్టి నిబద్ధతను మీరు చూపించండి అని అడుగుతున్నాం మేము. పైగా ఇంకో విషయం, ఇప్పుడు రామ్ గోపాల్ ఆర్జీవి గారు చాలా వ్యాలిడ్ ఒక మాట అన్నారు, నేను చూపించాను. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, మంత్రులకి చెప్పించి కొడతాను, వైసీపీ నా కొడకల్లారా, నా చెయ్యికి అందిన దూరంలో దొరికితే మీకు కొట్టి పడేస్తాను, నీ బ్రతికెంత, నువ్వెంత, నీ బ్రతికెంత. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆయన ఆడిన మాటలు జగన్ రెడ్డి అని అంటాం. ఈ మాటలు అనేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుచరుడిగా, ఆయన మనిషిగా నాకు ఒళ్ళు కాలి బుర్ర వేడెక్కి నేను మాట అన్నాను. ఒక మాట, డిప్యూటీ సీఎం కాదు, నువ్వే కాదు చెప్పు చూపించడం, మాకు ఉన్నాయిరా చెప్పులని తీసి చూపించు. నువ్వంటేనే నేను అన్నా. ఒకవేళ నేను అలా అనటం వల్ల 18/11 2022 సంవత్సరం, 19/11/24 సంవత్సరం, అంటే 2 ఏళ్ళ తర్వాత ఎఫ్ఐఆర్ వేశారు. ఇది అప్పటి నేను అన్న మాటలకి. రామ్ గోపాల్ వర్మ గారు మంచి మాట అన్నారు, ఎఫ్ఐఆర్ వేయాలంటే కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి? ఎవరికైతే నేను తిట్టానో వాళ్ళు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ ఇచ్చాడా? ఎవడో లఫూట్ గడిస్తే నువ్వు ఎఫ్ఐఆర్ వేసేది పెట్టి, ఇది చట్టమా? నువ్వెవరు అసలు? ఇప్పుడు మీరు నేను వాగ్దానం చేసుకున్నాం అనుకోండి, మీరు నా మీద కంప్లైంట్ ఇవ్వాలి, ఆయన ఎవరు ఇవ్వటానికి? అలా ఉంది వ్యవహారం. ఇది లావా? ఇది చట్టంలో నిజంగా ఒక ఎమ్మెల్సీ మీద మీరు ఎఫ్ఐఆర్ వేశారు కదా, మీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? హూ ఈజ్ హీ? అతనిస్తే మీరు ఎలా వేస్తారు? పవన్ కళ్యాణ్ ఇచ్చారా? ఇది కంప్లైంట్ ఉందా? ఎఫ్ఐఆర్ వేయండి, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. నా తప్పు అయితే నాది ఒకవేళ తప్పు అయితే, నాకన్నా ముందు మీరే చూపించారు కదా, మంత్రుల మీద చూపించారు కదా, క్యాబినెట్ మినిస్టర్స్ మీద, మరి అది నేరం కాదా? అప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎఫ్ఐఆర్ అయ్యిరా? అంటే ఏంటండి న్యాయం? కాదు శ్రీనివాస్ గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ పెట్టకుండా వేరేగా కంప్లైంట్ నమోదు చేసి నిజంగానే ఆ రోజున కేసులు నమోదైన అరెస్టులు చేశారు. మేము ఎప్పుడు సార్ ఇప్పుడు ఆలోచించినట్టు అచ్చెన్నాయుడు కానీ, లేకపోతే కూటమిలో పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మేము ఆ రోజు ఆలోచించుంటే ఒక్కడ కూడా మిగలడు సార్. వీళ్ళకి రోడ్డు ఎక్కనివ్వకుండా చేసేయగలం, కానీ మేము అలా ఆలోచించలేదు. మా నాయకుడు అవి నేర్పలేదు మాకు. మా మైనస్ అది. తగ్గండి, వద్దు, మనం మంచి ప్రభుత్వం ఇవ్వాలి, నిజాయితీ అయిన ప్రభుత్వం ఇవ్వాలి, ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, ప్రజల పక్షాన మనం ఉండాలి, మనం ఇలాంటి పనులు చేయకూడదని మా నాయకుడు మమ్మల్ని ఆపారు. లేకపోతే అచ్చెన్నాయుడు ఉంటాడా? లేకపోతే మా మీద కేసులు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఇలాగే
ఒక వ్యక్తి అండి మా దగ్గర అమ్మ వద్దు మద్యం ముద్దు అని ట్రోల్ చేశారు, ఏదో వాట్సాప్లో పెట్టారంట. అమ్మ వద్దు మద్యం ముద్దు అంటే దానికి ఎఫ్ఐఆర్ వేసి చిత్తూరులో ఒకరోజు, ఈస్ట్ గోదావరిలో ఒకరోజు, విశాఖపట్నంలో ఒకరోజు తిప్పి తల్లికి చెప్పకుండా, భార్యకి చెప్పకుండా, పిల్లలకి చెప్పకుండా ఆయన్ని తిప్పుతున్నారండి. వైసీపీకి చెందిన కార్యకర్తలకి చాలామందికి 100కు పైన కేసులు వేశారండి, చంపేశారండి నడు రోడ్డు మీద చాలామందిని. మరి మేమే అలా చేసుంటే, మేమే అలా ఆలోచించుంటే మీరు పోటీకైనా మిగిలి ఉండేవారా? వాళ్ళు దగ్గర పెట్టుకోవాలని నేను హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, అధికారాలు శాశ్వతం కాదు. ఇవాళ మేము ఓడిపోయాం, మళ్ళీ వస్తాం. కానీ ఆలోచించవలసింది ఏంటంటే, ఓడినా గెలిచినా ప్రజల కోసం మనం పోటీ చేసాం. పరిపాలనకు బ్రహ్మాండంగా అందించి ప్రజల ఆశయాలను అమలు చేసే విధానంగా మనం చేయగలిగితే చరిత్రలో మిగిలిపోతాం. అంతేగాని ఇంతవరకు కూటమి ప్రభుత్వం చేసింది ఏంటో చెప్పండి సార్. ఒక్క మాట, పెన్షన్ తప్ప. 3,500 మేము అన్నాం, 4,000 అన్నారు, వాళ్ళు ఇచ్చారు, ఓకే నెక్స్ట్. ఈ 6 నెలల్లో ఏం చేశారు చెప్పండి? కక్షలు, కార్పణ్యాలు, చంపటాలు, కేసులు, లీడర్స్ని బెదిరించడాలు, అదిరించడాలు, ఇదా మీ పని? ఇందుక మీకు ప్రజలు అధికారం ఇచ్చారు? శ్రీనివాస్ గారు, ఇప్పుడు అసలు ఈ నాయకులంతా వెళ్ళి అన్న మేనిఫెస్టో చాలా చప్పగా ఉంది, జనాలకి అట్రాక్ట్ చేసే విధంగా లేదు అన్న అంటే, అబద్ధాలు చెప్పి మేనిఫెస్టోతో వెళ్తే జనాల్ని మోసం చేసే ఆలోచన నాకు లేదు. నా పరిస్థితి బట్టి రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ బట్టే నేను మేనిఫెస్టో ఇవ్వగలను, ఆ ప్రకారంగా వెళ్ళగానే జనాల్ని మోసం చేసి కాదని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో అబద్ధపు మేనిఫెస్టోతో వచ్చి జనాల్ని మోసం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు అబద్ధాలు చెప్పి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, అసెంబ్లీలో ఒక స్క్రీన్ మీద ఒకటి వేసి చూస్తే భయం వేస్తుంది. అప్పుడే చూస్తే భయం వేస్తుంది. నువ్వు పిల్లాడువా? ఏంటి నీకు భయం వేస్తుంది? 6,42,000 కోట్లని 14 లక్షల కోట్ల నొప్పని చెప్పి సూపర్ 6 పెట్టేసి ఇప్పుడు చూస్తే భయం వేస్తుంది. ఇది చెప్పడానికే, ఈ సూక్తి ముక్త వాళ్ళు చెప్పడానికే నేను జనం ఎన్నుకున్నది. సో ఈ అబద్ధ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి ఇస్తే గెలిచుండేవాడు కాదా? చెప్పలేదు. నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సో అందుకే మేమందరం అభిమానించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతే. సూపర్ 6 లాంటి చెప్పచ్చు. ఈ చెప్పడానికి ఏముంది? తర్వాత చెయ్యాలి కదా, జనాలకి మనం చేయగలిగితే మనం చెప్పాలి, అంతేగాని. శ్రీని గారు, ఇప్పుడు రాంగోపాల్ వర్మ కావచ్చు, లేకపోతే శ్రీరెడ్డి కావచ్చు, లేకపోతే పోసాన మురళి కావచ్చు, మీలాగా చాలా రెబల్గా, అంటే చాలా అగ్రెసివ్గా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా ఒక దశలో తెలియని పరిస్థితుల్లో మాట్లాడిన వాళ్ళు ఈ రోజున కొందరు డ్రాప్ అయిపోతే, కొందరు క్షమించమని 2 చేతులు జోడిస్తుంటే, మరికొందరు ఎక్కడున్నామో తప్పించుకుంటూ తిరుగుతుంటే, అంటే నిజంగా వీళ్ళు భయపెడుతున్నారా? భయపెడుతున్నారు సార్, బాగా భయపెడుతున్నారు. పాపం ఇప్పుడు పోసాని గారు కానీ, లేదా ఆలీ గారికి కూడా ఏదో నోటీస్ వచ్చిందని విన్నాను, రామ్ గోపాల్ గారు, వీళ్ళందరూ సినిమా ఫీల్డ్కి చెందిన వాళ్ళు. సినీ పరిశ్రమలో హుందాగా వెళ్ళిపోయినటువంటి జీవితాలు. వాళ్ళేదో ప్రజాస్వామ్యాన్ని ఏదో ఒక పార్టీకి ఉంటారు, వాళ్ళు ఒక పార్టీకి ఉండి మద్దతుగా నిలబడ్డారు. అది వాళ్ళు చేసిన నేరమా? మీకు ఈరోజు మద్దతుగా ఉన్న వాళ్ళ లిస్ట్ మా దగ్గర ఉంది, రేపు మేము ఎలాగే తలుచుకుంటే వాళ్ళు ఉంటారా? కనుక ఇది పద్ధతి కాదు. వాళ్ళకి భయపెట్టి హింసించి చెయ్యాలని చూస్తున్నారు. వాళ్ళని ఎంత టార్చర్ చేయకపోతే, మమ్మల్ని కూడా అలాగే కదా, నాకు తెలుసు కదా, నాకు ఎంత పర్సనల్గా, నాకు ఒక ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి నా వ్యాపారం మైన్స్, ఈరోజు మైన్స్ ఆగిపోయి 40 కోట్లు లాస్. మరికొన్ని ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన బిల్స్ ఒక 11 కోట్లు ఆపేసినారు. అంటే 50 కోట్లు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 4న రిజల్ట్ వస్తే జూలై 4 సాయంత్రం కల్లా అన్నీ ఆగిపోయాయి. ఏం చేయాలండి? మా వ్యాపారాలు ఏమవ్వాలి? మేమేమవ్వాలి? అంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు అనేది ఇలా హింసిస్తారా? ఇదే హింస వాళ్ళకు కూడా పెడుతున్నారు కదా. వాళ్ళకు కూడా సినిమాలు లేకుండా, లేకపోతే ఇష్టానుసారంగా వాళ్ళ వ్యాపారాలపైన, వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద దాడులు చేస్తుంటే ఏం చేస్తారు? మేమైతే మొండిగా ఉంటాం. నువ్వు క్వారీ మైనింగ్ ఆపేసినా, నా బిల్స్ ఆపేసినా, నన్ను జైల్లో పెట్టేసిన రెట్టింపు వాయిస్ వచ్చేస్తుంది. శ్రీనివాస్ గారు, ఇక్కడే ఒక్కసారి వెనక్కి వెళ్దానుకున్నాను. అంటే సేమ్ వాణి గారు ఒక్క నయా పైసా కూడా లేని శ్రీనివాసు ఈ రోజున మా డబ్బుల వల్ల ఇలా ఉన్నారని చెప్తున్నారు, మీరేమో కోట్ల రూపాయలు నష్టపోయి అంటున్నారు. ఏంటి శ్రీనివాస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు నిజంగా అంత నయా పైసా లేకుండా ఆ జీవితం స్టార్ట్ అయ్యిందా? ఒక్కసారి. నా భర్తకి ఏమీ లేదు, లుంగి షర్ట్తో వచ్చాడు. నా అల్లుడికి ఏమీ లేదు, వాడు ఒక పూర్ ఫ్యామిలీకి చెందినోడని మామ.
ఇలా నా భర్త ఇలాంటి లుంగి షర్ట్ గాడని భార్య అని బయట బహిరంగంగా అన్నారంటే లోపల ప్రతిరోజు ఎంత హింసాత్మకమైన మాటలు నన్ను మాట్లాడుంటారన్నది మీకే అర్థం కావాలి. ఒకటి, ఎన్ని అవమానాలు పడ్డానన్నది. రెండు, నేను కోటీశ్వరుని అని చెప్పట్లా. నేను మా ఫాదర్ రైల్వే సెక్షన్ ఇంజనీర్, ఓకే, ఒక గ్రూప్ 1 ఆఫీసర్. ఆయనకి 4 అబ్బాయిలు, ఒక అబ్బాయి చనిపోయాడు, 3 బ్రదర్స్ మేము, శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్. చిన్నప్పటి నుంచి మాకు తిండికి కానీ బట్టలకు కానీ బ్రతకడానికి కానీ లోటు లేదు. ఒక 2 వీలర్, ఒక కారు వాడుకొని హాయిగా బ్రతికే స్థాయి మాకు నేర్పించాడు తప్ప మేమేమి అడుక్కుతున్న వ్యాపారం నుంచి రాలేదు. 94లో నాకు వివాహం అయింది. 91కే నేను పీజీ పూర్తి చేసి 3 మండలాల్లో 3 ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ నా దగ్గర ఉండేవి. ఒక దగ్గర ట్యూటోరియల్స్ ఉండేది. నాది ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, లా, ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేవాడిని, ఇంగ్లీష్ చెప్పేవాడిని. నేను పెడుతూ నా సొంతంగా కాలేజీలు పెట్టాను. 650 మంది విద్యార్థులు. అది ఎప్పుడు 91, 92, 93. నా మ్యారేజ్ 94. లుంగి షర్ట్ ఎలా ఉంటుంది సార్ 650 మంది విద్యార్థులు ఉండే వ్యక్తికి? ఓకే, అది అయిపోయింది. పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత మైనింగ్స్లోకి ఎంటర్ అయ్యాను. కొన్నాళ్ళు కాలేజీలు నడిపించాను 99 వరకు. 2000లో మైన్స్లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత వచ్చిందే తడుగు మొదటి మైనే నాకు వరల్డ్ క్లాస్ మైన్ దొరికింది ఒడిశాలో. ఆ మైన్ 10 ఇయర్స్ నడిపించాను. ఇప్పుడు కూడా బ్లూ మైన్స్, బ్లూ గ్రానైట్స్ నడిపిస్తున్నాను. ఇవన్నీ వ్యాపారాల్లో నేను సాధించినటువంటి ప్రగతి సార్. నా వల్లే వాణి వల్లే నాకు ఇవన్నీ వచ్చాయి, ఈ రాజకీయ హోదా కూడా వచ్చింది, ఈ బట్టలు కూడా వచ్చాయి అని తను అంటుంటుంది. మరి వాణి వల్లే వస్తూ మా ఇంట్లో 25 మంది ఉన్నారు నాలాంటి వాళ్ళే. వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెళ్ళు, ఈవెన్ రాఘవరావే, ఆయన ఎమ్మెల్యేవా ఎంపీవా మాజీ కృష్ణకుమారి అని ప్రతిసారి ఆవిడ ఇచ్చేస్తుంటారు స్టేట్మెంట్లు. ఒకసారి తెలుసుకో అమ్మ చరిత్ర. ఆయన ఎక్స్ ఎంపీపీ, ఎంపీపీలుగా ఇంతమందిని నేను చేశాను నా చేతులతో. ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు. నేను ఈరోజు ఎమ్మెల్సీ వరకైనా వచ్చాను. నా వ్యక్తిగతంగా 25 సంవత్సరాలు కష్టపడి వచ్చాను. నా కోసన్న ఇన్లాస్ ఉన్నారు, ఆయనకు అల్లుళ్ళు ఉన్నారు, ఆయనకి ఇంకా కూతుర్లు ఉన్నారు, అన్నదమ్ముల కొడుకులు పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు కాలేకపోయారు? నేనే ఎందుకు అయిపోయాను సార్? ఒకడు ఇచ్చేస్తే రాదు సార్ రాజకీయం, ఆస్తులు, వారసత్వాలు. బెండు తెగిపోద్ది. కష్టమే మనకి ఇక్కడికి తెస్తుంది. రజనీకాంత్ ఒక సినిమాలో అంటాడు, ఊరికే ఏది రాదు, కష్టపడకుండా ఏది రాదు, వచ్చినా నిలబడదు అంటాడు ఆయన. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఇతని కష్టంతో తిరిగి వాణి ఫాదర్ వాళ్ళ మిగతా సిస్టర్స్ కి, మిగతా కూతుర్లకి అందరికి పెళ్లిళ్ళు చేయడం, అందరికి లైఫ్ లీడ్ చేయడం, వాళ్ళ ఇల్లు గడపడం అన్ని ఇతని కష్టంతో ఇంకా గడిపారు. అది మా నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసండి. ఏదో వాణి వచ్చేదో మాట్లాడేస్తే వాణి మాటగా వద్దాం సార్. నిజంగా నాకు ఇప్పుడు ఏవి లేవే అనుకోండి, లుంగి షర్ట్ గాడినే అనుకోండి, ఇలా అనొచ్చా? ఇలా భర్తను అవమానపరచొచ్చా? అంటే మధ్యతరగతి కుటుంబీకుడు మనిషి కాడా? మేము చచ్చిపోవాలా? మిడిల్ క్లాస్, ఆల్ మిడిల్ క్లాస్ చచ్చిపోవాలండి? మాధురి గారు మీది అంటే నేను శ్రీనివాస్ గారి దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి 5 పైసలు తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను అంత ఆ పరిస్థితుల్లో లేను, నా దగ్గరే డబ్బులు ఉన్నాయని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఏంటి నా డబ్బులు తీసుకోవాలి, వాళ్ళ ఆస్తులు వీళ్ళ ఆస్తులు సంబంధం లేదండి. మా ఫాదర్ రియల్ ఎస్టేట్. మా ఫాదర్ ఇన్లా సీనియర్ అడ్వకేట్, లాయర్, తను డిస్ట్రిక్ట్కే ఫస్ట్ లాయరు. మా హస్బెండ్ ఇప్పుడు తను మెరైన్ ఇంజనీర్, తను ఆస్ట్రేలియన్ షిప్పింగ్ కంపెనీలో మెరైన్ ఇంజనీర్. ముందు నుంచి ఫ్యామిలీస్ అన్ని వెల్ సెటిల్డ్. సో ఆస్తుల కోసం, అంతస్తుల కోసం ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు. సో రాజకీయాలుగా మాకు ఇంట్రెస్ట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం కాబట్టి వాళ్ళు పిలవగానే రాజకీయాల్లోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ సిచ్యువేషన్స్, మా పరిస్థితులు ఇలా మారి ఇలా మా ఇద్దరం కలిసి ఉండడం జరిగింది. సో ఇక్కడ ఆస్తుల గురించి, డబ్బుల కోసం మా ఇద్దరి మధ్యన ఎప్పుడూ ఆలోచన రాలేదు, ఎప్పటికీ రాదు కూడా. అతను ఎప్పుడు ఆ వాణికి మొత్తం అతను అంత ఆస్తి మొత్తం వాళ్ళకి ఇచ్చేసి కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, అంతా తనకే రాస్తాను. మొత్తం తనకే ఉంది. తన ప్రాపర్టీస్ అన్ని వాణికి. ఇప్పుడున్న ఇల్లు కూడా లేదు, ఇల్లు ఇప్పుడున్న ఇల్లు తన పేరుకి రాస్తాను అనుకోండి. మిగతా మరొక ఇల్లు ఉంది, ఒక 6 to 7 crores వ్యాలిడ్ ఇల్లు, ఒక 20 కోట్లు విలువైన ఫ్యాక్టరీ అన్ని రాసిచ్చేసి కొంత ఫైనాన్స్ క్యాష్. ఇప్పుడు వచ్చారు కట్టుబట్టలతో, అప్పుడు కాదు, ఇప్పుడు వచ్చారు అతను కట్టుబట్టలతో. ఇప్పుడు ప్యాంటు షర్ట్ ఇప్పుడు వచ్చారు మాధురి దగ్గర. భవిష్యత్తులో ఇప్పుడు అందరు కదా అలాగా? లేదు సార్, నేనైతే నమ్ముతున్నాను మాకు అలాంటివి ఉండవు. చెప్తాను, మా ఇద్దరి మధ్యన అలాంటి ఆర్థిక లావాదేవీలు భవిష్యత్తులో ఎందుకు అనాలి? ఇప్పుడే లేవండి. ఇప్పుడు పదవి నాకు ఇప్పుడు ఈ పదవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి అపోజిషన్, డబ్బులు లేవు. చూస్తే నాకు 58 years, ఆమెకి 34 years, జస్ట్ 35. ఇప్పుడు పుట్టినరోజు వస్తే 35లో 34 కంప్లీట్ అయ్యి 35 వస్తుంది. ఏంటి అవసరం ఉంటుంది నాతో ఉండవలసిన అవసరం? ఇక్కడ ఎథిక్స్ కాక, క్యారెక్టర్ కాక,
మంచితనం కాక ఇంకే ఆలోచన ఉంటుంది చెప్పమనండి, విశ్లేషకులకి చెప్పమనండి, విమర్శకులకి చెప్పమనండి. ఆమెకి స్వార్థం ఉంది కాబట్టి నీ దగ్గరికి వచ్చింది, నీకు స్వార్థం ఉంది కాబట్టి నాలో స్వార్థం ఉండొచ్చేమో, ఎందుకంటే నాకు హెల్ప్ చేసే మనిషి నిన్న ఎవడో ఒక యూట్యూబర్ పెట్టాడు, దువార్స్ ఇది వాజ్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఆ 1000 కోట్ల కోసమే మాధురి వచ్చింది, ఆ 1000 కోట్లు తీసుకున్నాక మాధురి మళ్ళీ వెళ్ళిపోతుంది, వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళే 1000 రాసేసుకొని వాళ్ళే చేసేసుకొని ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని స్థితిలో వాళ్ళు ఉన్నారు. నవ్వు వస్తుంది నాకు అవన్నీ చూసి. చివరిగా చెప్పండి ఇద్దరుని, చాలా వరకు పెద్దవాళ్ళు చెప్తున్నది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మీ లైఫ్లో చూస్తే చాలా పూర్తి భిన్నంగా ఉంటుంది. మీరు నమ్ముతున్నారా మీ ఇద్దరు? మరి ఇప్పుడు మమ్మల్ని కలిపింది అదే అనుకుంటున్నాను. దిస్ మూమెంట్ మేడ్ ఇన్ హెవెన్ అనుకుంటాను. మేమిద్దరు అదే అనుకుంటున్నాం. మేము కలవడం అన్నది నేను అనుకుంటాను, నా మీద ఇంత అభిమానం చూపించి నన్ను అనుక్షణం నాకు నా ఉదయం లేచే దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు భోజనాల విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, టీ కాఫీల దగ్గర నుంచి కానీ ప్రతి విషయంలో ఇంత కేరింగ్ తీసుకుని చేస్తుంది ఈ అమ్మాయి. ఏంటి సంబంధం? ఏదైనా రుణానుబంధం ఉందా, లేదా పూర్వజన్మ రిలేషన్ ఏమైనా ఉందా? నాకు అర్థం కావట్లే. ఉందంటారు ఏదైనా పూర్వజన్మ రిలేషన్ అయితే? ఉంటుందండి, నాకు అనిపిస్తుంది మా ఇద్దరి మధ్యలో ఏదో రిలేషన్షిప్ ఉందని. పనుల మీద ఆధారపడే బ్రతుకున్నది. అండ్ ఆడవాళ్ళు కూడా ఎప్పుడు కూడా వాణి చేసిన తప్పు అంటే మీరు మొన్న ఇందాక అన్నారు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే, వాణి చేసినట్టు ప్రపంచంలో నాకు తెలిసి ఏ లేడీ కూడా ఇలా చేయదు, ఏ హస్బెండ్ కూడా ఎవరు అలా చేయరు. తను అలా చేసింది నా లైఫ్ని, అతని లైఫ్ని రూయిన్ చేసింది. ఆడపిల్లలు స్పెషల్గా పుడతారు, భగవంతుడు పుట్టిస్తాడు. అది మగవాడు చేసే ప్రతి పని చేయడానికి కాదు, మగవాడు చేయలేని కొన్ని పనులు చేయడానికి ఆడదాన్ని దేవుడు సృష్టిస్తాడు. దానికంటూ ఒక విలువ ఉంటుంది, అది నిలబెట్టుకోవాలంటాను నేను. అంతే. తనతో పాటు ఫైట్ చేసి నీది నాకు కావాలి, నువ్వు వెళ్తుంటే నేను వెళ్ళాలి, నువ్వు ఎదుగుతుంటే నేను ఎదగాలి, నీ పదవి నాకు కావాలి, ఆశ నాకు కావాలి అనుకోకూడదు. స్పెషల్గా మేడ్ చేస్తాడు ఆడవాళ్ళు భగవంతుడు, నేను నమ్ముతాను. అంటే మీరు చేయలేని పనులు మేము చాలా చేయగలం, దానికోసమే భగవంతుడు సృష్టిస్తాడు. నేను ఒంటి చేత ఏమి హ్యాండ్లో ఏమి లేకుండా ఉన్నాను కదా, ఇదిగో నాకున్న ఆస్తి ఇది, నాకున్న డబ్బులు ఇది, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు చేసుకో అని నాకు చెప్పింది. ఇది సత్యం. ఆయన దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, మీ దగ్గర? అదే అంటున్నా, అతను 1000 కోట్లు ఎలా వస్తాయండి అతనికి? అతను మీ ఏమైనా దగ్గర ఉన్నాయా అంటున్నాను. నా దగ్గర కూడా అంత ఏమీ లేదండి. 1000 కోట్లు 100 కోట్లు ఏం లేవు. బతకడానికి మాతో పాటు 10 మందిని బతికించడానికి సరిపడే ఉన్నాయి. మాకు పెద్ద పెద్ద ఆశలు లేవు అనమాట. ఇవి డబ్బులు కూడబెట్టేయాలి, 1000 కోట్లు సంపాదించాలి, దాచేసుకోవాలి ఆలోచన మాకు లేదు. బాధ్యతలు లేదు సార్. ఒక బంగ్లా, ఒక నా తిరగటానికి మంచి కార్లు, ప్రజాసేవ చేయడానికి ఖర్చుకి కావాల్సిన ధనం. రోజు ఒక 20-10 మంది వస్తారు, మాకు 5000 కావాలి, మాకు 2000 కావాలి, మేము ఫీజు కట్టలేకపోతున్నాం, ఆడపిల్ల పెళ్ళి ఉంది, ఇలా మా నెలకు ఒక 5-6 లక్షలు ఖర్చు ఉంటుంది. అలాంటి ఖర్చులు మా ఖర్చులు ఒక 5-6 లక్షలు ఉంటాయి. నెలకు 15 లక్షలు మాకు మా బండి నడవటానికి అవసరం ఉంటుంది. అంతకు మించి ఇంకేం కావాలి మాకు? పిల్లలకి 5గురికి చూడాల్సి ఉంది, వాళ్ళకి చేస్తాము, వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. పిల్లలకి 5గురు పిల్లలకి కూడా బాగా. అదే అంటున్నాను, ఇప్పుడు దేవుడు ప్రత్యేకంగా సృష్టించిన 5 ఆడపిల్లలు ఉన్నారు మీకు, ఇద్దరు మీకు ముగ్గురు. అదే వాళ్ళ భవిష్యత్తు ఇది ఏం వాళ్ళని భూమి మీద తీసుకొచ్చిన బాధ్యత మేము తీసుకొచ్చాం కాబట్టి, మాదే బాధ్యత కాబట్టి వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ ఖచ్చితంగా మేమే చూసుకోవాలి. పిల్లల్ని కనడం వరకే మన బాధ్యత. వాళ్ళ తలరాతలు మన కలనే, వారు ఏమవుతారో పెద్ద అయితే ఏం చేయగలరో మనం ఏం చెప్పలేం. కానీ వాళ్ళని పెంచడం వరకు, వాళ్ళు చదివించడం వరకు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడం వరకు బాధ్యత ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. ఆ బాధ్యత మేము తీసుకుంటాం అంతే. దానికి మించి ఇంకేం చేస్తాం? పిల్లలకి వాళ్ళు చదివిస్తాం. ఈ నిర్ణయం వల్ల వాళ్ళ ఎఫెక్ట్ కాకూడదు. మీకు ఇంకా ఒక బాధ్యత ఉన్నట్టుంది. ఇంకొక పాప పెళ్లి ఉంది, శ్రీనివాస్ గారు. ఆమె పెళ్లి ఫస్ట్ ఆమె మ్యారేజ్ చేస్తాం. ఆమె మ్యారేజ్ కోసమే డబ్బులు ఫస్ట్ సంపాదించిస్తాం. మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు ఇంకా ప్రెజెంట్ చదివిస్తాం. వాళ్ళ పిల్లలకి ఇంకా చాలా టైం ఉంది, వాళ్ళు మ్యారేజెస్ చేస్తాం అంతే. There is no secrecy and there is no jealousies and egos and cunning thoughts. ఎలాగంటే చట్టపరంగా ఒక అంగీకారం వచ్చిన తర్వాత, మీకు లైన్ క్లియర్ అయిన తర్వాత ఇద్దరు చట్టపరంగా వస్తుందా రాదా అన్నీ అనవసరం అని చెప్తున్నాను కదా. మా ఇద్దరం మానసికంగా పెళ్లి అయిపోయింది, మా ఇద్దరం భార్యాభర్తలమే. దీన్ని ఎవ్వరు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. లీగల్ గా జరగలేదు. మీకు పబ్లిక్ గా మీకు పెళ్లి కావాలంటే లీగల్ గా చేసి చూపిస్తాం అంటున్నాను. మేమైతే పెళ్లి చేసేసుకున్నాం, మాకు మా మనసాక్షులు మాకు కలిసిపోయి మేము మానసికంగా కలిసిపోయాం. మేము భార్యాభర్తలు మాత్రమే, మేము భార్యాభర్తలమే. మీ అందరికి మా భార్యాభర్తలుగా మీకు ఫోటో కావాలి, మీకు ఒక ఫ్రేమ్ కావాలి, ప్రతి ఇంట్లో మీరు చూసుకుంటారంటే ఖచ్చితంగా లీగల్ గా అయ్యాక మీకు చేసి చూపిస్తాం అని చెప్తున్నాను అంతే. వారసుల సంగతి ఏంటి? వారసుల సంగతి కూడా అంతేనండి, లీగల్ ప్రొసీడింగ్స్ అయ్యాక లీగల్ గా కంటాం అంతే. ఓకే, ఆ ప్లాన్ కూడా ఉంది. నవ్వుతున్నారు శ్రీనివాస్ గారు. అంటే ఇద్దరు మొత్తం శ్రీనివాస్ అంటే గ్రేట్ లెజెండరీ అండి. తన లెగసీ ఎలాగా కంటిన్యూ అవ్వాలంటే ఒక వారసుడు ఉండాల్సిందే, అతనితో ఆగిపోకూడదని. ఇంకో శ్రీనివాస్ ఉండాలని నా ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ మాధురి గారు. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇద్దరికి ఒకటే నేను కంక్లూజ్ ఇవ్వాలనుకుంటున్నాను.
దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి. రైట్, ఆల్ ది బెస్ట్. అంటే సొసైటీ ఏ విధంగా మిమ్మల్ని తీసుకుంటుంది, ఏ విధంగా మీ లైఫ్ నడుస్తుంది అనేది. ఏమండి సొసైటీ అయితే మమ్మల్ని తీసుకుందండి. ఈ పిల్ల సైనికులు ఉంటారు కదా కొంతమంది, జెండా కూలీలు, జెండాలు మోసే కూలీలు, పిల్ల సైనికులు, వాళ్ళేవో ట్రోల్ చేసి పెడుతున్నారు తప్పితే సొసైటీ పబ్లిక్ తీసుకుంది. ఎక్కడైనా ఒక చోట ఆగిపోద్దండి అది. అంతే అంతే, వాళ్ళే ప్రజలు మాకు తీసుకున్న తర్వాత మాకు నమ్మకం ఏంటంటే ప్రజలకి వాస్తవాలు చెబితే అది వాళ్ళు అది విన్న తర్వాత కావాలంటే అగ్రభాగాన్ని పెట్టగలరు, లేకపోతే నేల మీద తొక్కేయగలరు రథోపాతాలను. ఆ శక్తి ప్రజలకు ఉంది. అందుకే మేమేం ఆలోచించామంటే మన వాస్తవాలన్నీ ప్రజలకు చెప్దాం, వాళ్ళు వింటారు, వాళ్ళే నిర్ణయం తీసుకొని వాళ్ళే మనల్ని కాపాడుతారు. అది మా నమ్మకం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది టోటల్గా ఒకే ఒక్క సింగిల్ వర్డ్తో దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి ఇద్దరు కూడా ఇది చట్టం అంగీకరించినా అంగీకరించకపోయినా ఒక జర్నీ అని జరుగుతుంది. ఒకే ఒక మాటలో ఇది పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం, లేకపోతే ఆ గత జన్మ బంధంగా భావిస్తున్నాం. కాబట్టి ఇది ఇంకొకరికి ఆదర్శంగా అవ్వాలని కోరుకోవటం లేదు. జరిగిన దాంట్లో మా జర్నీ ఇలాగే జరుగుతుంది. అది అటు కుటుంబ సభ్యులకు కానీ, మిగతా సొసైటీకి కానీ, లేకపోతే రాజకీయ జీవితానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ప్రయాణం సాగుతుందని స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.